ముందుగా మన మిత్రులైనటువంటి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ అన్నగారు మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేష్ అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు చందన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న నా తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను అభిజిత్ యాదవ్, ఎన్ఎస్యుఐ హైదరాబాద్ అధ్యక్షుని. ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏదైతే మన హక్కు అనే కార్యక్రమం మా తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటన్న గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి భాగంగా గత 4 రోజులుగా మేము చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో మొదటగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని అంకుశం అనే గ్రామం వెళ్ళడం జరిగింది. అలాగే రెండోది ఏదైతే కేసీఆర్ తన దత్తత తీసుకున్నటువంటి పుత్రుడు అనే బల్కాసుమన్ నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలోని సుందరశాల అనే గ్రామంకి వెళ్ళడం జరిగింది. అలాగే మూడోది ఖానాపూర్ నియోజకవర్గంలో పుట్టిగూడ అనే గ్రామంకి వెళ్ళడం జరిగింది. అలాగే 4వ రోజు భాగంగా మన ఆదిలాబాద్ జిల్లా అలాగే ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ జైనాథ్ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఒక ఉద్దేశం ఏందనేది మా తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రితేష్ రావు గారు మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఈ మన హక్కు అనే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 100 కాన్స్టిట్యున్సీలను మా రాష్ట్ర అధ్యక్షుడు గారు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే మారుమూల గ్రామాలలో వాళ్లకు అసౌకర్యమైన ఏవేవి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిపైన పోరాడాలని చెప్పి అదే పనిగా 4 రోజుల నుంచి మొదటగా బెల్లంపల్లి నియోజకవర్గంకి చెందిన అంకుశం అనే గ్రామంలో అక్కడ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో మినిమం ఫెసిలిటీస్ లేక దానికి ఒక గ్రౌండ్ అనేది కూడా మొత్తం చెత్తతోటి నిండిపోయింది. దాన్ని కూడా వారు మొత్తం అందరూ తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ బృందం మొత్తం కలిసి క్లీన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2వ రోజు చెన్నూరుకు పోయి ఆడ కూడా స్కూల్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే దానికి కూడా పెయింట్లు వేసి దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి అన్నీ చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు మీ ఊరికి వచ్చినాక కూడా మీ స్కూల్ పరిస్థితి కూడా అట్లనే ఉండి దానికి కూడా మా వంతు సహాయంగా శంతన్ రావు గారి సహాయంతో అదేవిధంగా ఇక్కడ జైనాథ్ మండల్ ఎన్ఎస్యుఐ సహాయంతో ఆ స్కూల్ని కూడా ఈరోజు రెనోవేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పక్కకే ఉన్న పిహెచ్సిలో డాక్టర్లు ఉన్నారా లేరా అని అకస్మాత్తుగా మన రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తే ఆడ డాక్టర్లు లేకపోతే అక్కడ జరిగిన ఒక సంఘటన కూడా చాలా బాధాకరమైంది. అక్కడ ఒక సంఘటన ఈరోజు చాలా బాధాకరంగా జరిగింది. ఎందుకంటే ఆడ డాక్టర్లు కేవలం ఉన్నారా లేరా అసలు అని చూస్తే డాక్టర్ మధ్యాహ్నం 12కి వెళ్ళిపోయినాడ. 9 నుంచి 4 వరకు ఉండాల్సిన డాక్టర్ 12కి వెళ్ళిపోవడం జరిగింది. సంఘటన ఏందో మనందరికీ తెలియాలి కాబట్టి మా మిత్రులు ఎన్ఎస్యుఐ వాళ్ళు చెప్పకపోయినా మన మండలానికి విచ్చేసి మన జిల్లాకు విచ్చేసి అట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి పోయినాం. ప్రోగ్రాంలో భాగంగా పాడుపడ్డ స్కూళ్ళని మంచి వేయాలి, రంగులు వేయాలి, స్కూళ్ళన్నీ ప్రశాంతంగా పచ్చగా ఉండాలని రంగులేసే కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు రాహుల్ గారు మిత్రుడు పెయింట్ వేసే కార్యక్రమంలో అక్కడున్న ఒక స్కూల్ బెల్ ఎట్లుందంటే పాతకాలం 19వ శతాబ్దంలో రైల్వే స్టేషన్లో గంట కొడుతుంటా చూడు, ప్లేన్గా పల్లెం లెక్క గట్లున్నది. ఆ బెల్లు పెయింట్ వేసే కార్యక్రమంలో పైనుంచి పెచ్చులు ఊడిపోతున్నాయని పక్కకు జరిగేసరికి ఆ బెల్లు తాకి తలపైన గాయం జరగడం జరిగింది. 2 కుట్లు పడడం కూడా జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఎన్ఎస్యుఐ చెప్పకపోయినా కూడా మన ప్రాంతంలో జరిగింది కాబట్టి ఆ బాధని మీ అందరికీ తెలియజేయాలి. ఇట్లాంటి పరిస్థితి కూడా ఇకపై జరగద్దు అనే కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ తరఫున
బెల్ కూడా శాంక్షన్ చేయించి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కూడా బెల్ పెట్టిస్తామని కూడా చెప్తాం జరిగింది. ఆ స్కూల్ని కూడా చూసుకున్నట్టయితే సగం స్కూల్ ఏమో చూస్తే అంత విశాలంగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆ స్కూల్ని పక్కనున్న బీసీ హాస్టల్ని కూడా విజిట్ చేయడం జరిగింది 2 ఏళ్ల కిందట. సగం మందికి తెలిసి ఉంటుంది, సగం మందికి తెలిసి ఉండదు. 2 ఏళ్ల కిందట బీసీ హాస్టల్కి గేట్ లేదు, పైన సీలింగ్కి పెచ్చులు లేవు. సగం పెచ్చులు చూసిపోతే ఒక పోరానికి దెబ్బ తాగి వాడిని హాస్పిటల్ పోతే హాస్పిటల్లో డాక్టర్లు లేరు. ఆ స్కూల్లో విజిట్ చేద్దామని పోతే వార్డెన్ లేడు. ఏమున్నాయి తెలుసా? బర్రెలు. విజిట్ చేద్దామని పోతే ఆ హాస్టల్ ఉన్నాయి బర్రెలు. హాస్టల్ క్యాంపస్ కాడ ముంగట పంది పొర్లుతా ఉన్నది, వార్డెన్ లేడు, లోపట్ల పిల్లలేమో పడుకున్నారు. ఇది గవర్నమెంట్ తెచ్చిచ్చిన పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్లో విద్యార్థులకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. మన హక్కు మనం కాపాడుకోవాలని తెలంగాణ యొక్క ఎన్ఎస్ఏ బృందం ఈరోజు జైనత్ మండల్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి విచ్చేసింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తారని ఎన్ఎస్ఐ బృందం తరఫున విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇప్పుడు మీరు తమ్ముడు చెప్పినట్టు శంతన్ జిల్లా అధ్యక్షుడు ఆ స్కూల్ పరిస్థితి ఎట్లున్నది అనే దాన్ని వారు మన రాష్ట్ర అధ్యక్షుడు గారి దృష్టికి తెచ్చినందుకే మీ గ్రామానికి రావడం జరిగింది. ఇదే ఒక మన హక్కు అనే ఒక ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. దీనికి ఉన్న 3 నినాదాలు మా ముగ్గురు సోదరులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటగా స్వేచ్ఛ. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకుడి అవినాష్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ముందుగా సభా అధ్యక్షులు శంతన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వేచ్ఛ అంటే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటిదంటే, మనం తెలుసుకోవాల్సింది స్వేచ్ఛ అంటే మనం ప్రశ్నించడం ఫస్ట్. అది మన దాంట్లో కరువైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం దెబ్బలు తిని, మనము లాఠీ దెబ్బలు తిని జైళ్ళలోకి పోయి ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకు స్వేచ్ఛ కరువైంది. ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతుంటే విద్యార్థుల సమస్యల పైన మేము ఈరోజు ఉన్న నాయకులను కానీ, కలెక్టర్లను కానీ, అధికారులను కానీ పోయి కలవడానికి పోతే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీన్ని మనము రూపుమాపడానికి ఈ స్వేచ్ఛను ప్రశ్నించే తత్వం మనందరిలో ఉండాలనే ఒక ఉద్దేశం. మనందరూ చైతన్యవంతులు కావాలి. చదువుకున్న వాళ్ళం, మనమంతా చదువుకున్న వాళ్ళం కాబట్టి మనందరం ప్రశ్నించి మన అవకాశం, మన హక్కులను మనం సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, మారుమూల ప్రాంతాలలో స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, అంటే స్వేచ్ఛ ఏ విధంగా ఉంది, మనం ఎందుకు వెనుకబడిపోతున్నాం, ప్రశ్నించే తత్వం మనలో ఎందుకు లేకపోతుంది, మనందరం చదువుకున్న వాళ్ళం చైతన్యవంతులు కావాలి. ప్రతి దాన్ని కూడా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించి మనకు రాందాన్ని కూడా మనం సాధించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మనకు నీళ్లు, నిధులు, నియామకాలనే ఎజెండాతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనం సాధించుకుంటే ఇప్పటి వరకు నిధులు లేవు, నియామకాలు లేవు, ఏమీ లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగులకు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు. నిన్న కూడా మొన్న వరంగల్లో సునీల్ నాయక్ అనే సోదరుడు చనిపోతే మేము మా రామగుండం కమిషనరేట్ దగ్గర ధర్నా చేస్తే మా పైన లాఠీ చార్జ్ చేసి మా మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనందరం కూడా కేసులకు ఎన్ఎస్యుఐ బృందం ఏ రోజు కూడా వెనుకాడదు. కాకుంటే మీకు తెలియజేసేది ఏంటిదంటే మిత్రులారా, మనందరం కూడా ఫస్ట్ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలా. మన దాంట్లో అందరి దాంట్లో చైతన్యం ఉంది. మనకెందుకులే అని మనం వెనకాడికేస్తే వెనుకకే వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు ప్రశ్నించే తత్వం ముందుకే వెళ్ళిపోతుండాలి. యువకులు, మీ రోజు ఇంతమంది యువకులు వచ్చారు ఇక్కడికి, మన దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వం ఎంచుకోవాలి అని చెప్పి మీ ద్వారా, మీ శంతన్ గారి ద్వారా ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం ద్వారా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన శంతన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన రెండోది చదువు. రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినాల వినయ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా అందరికీ జన్నత్ గ్రామం చెందిన యువకులకి అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర ఎన్ఎస్యుఐకి వెంకటన్న గారికి,
థ్యాంక్స్ చెప్తూ నేను మీ ముందుగా ఒక 2 నిమిషాలు సమయం లేదు కాబట్టి 2 నిమిషాలు చదువు గురించి ముఖ్యంగా మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ ఒక 2 మినిట్స్ సైలెన్స్ వినండి. గత వారం నుంచి మేము ఈ కార్యక్రమంలో ప్రతి పల్లెకి మేము పోయి ప్రతి పాఠశాలలో మేము చూడడం జరుగుతుంది. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఈరోజు ప్రతి గ్రామంలో. మారుమూల గ్రామంలో రోడ్స్, ఆ స్కూల్కి వెళ్ళడానికి రోడ్స్ కూడా లేవు. కనీసం వాష్రూమ్స్కి పోదామన్నా కూడా వాష్రూమ్స్ ఫెసిలిటీస్ లేవు. ఈ ప్రభుత్వం ఈరోజు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ప్రతి దానికి బడ్జెట్ రిలీజ్ చేసింది, కానీ ఈరోజు విద్యార్థులకి మాత్రం చదువుకోనికే బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చదువు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామంలో మీరు డిగ్రీ కాకుండా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ నుంచి పాత IAS ఆఫీసర్లు అందరూ అయ్యారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు చదువుకొని మీ ఊరికి పేరు తేవాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఒక వారం రోజు నుంచి మేము ఒక టెంట్లో పడుకుంటా, తిండి లేకుండా ఎండలకి మా హైదరాబాద్లో ఉంటాం. మాకేమో 27 డిగ్రీస్ ఉంటుంది. ఈడ మీ మహబూబ్నగర్లో 40 డిగ్రీస్ ఉంటుంది. మేము ఆ పరిస్థితి తట్టుకోలేక కూడా మీ గురించి ప్రతి బడిలోకి పోయి క్లీన్ చేసుకుంటా, పెయింట్ వేసుకుంటా, మాకు అలవాటు లేని పని కూడా మేము ఈరోజు విద్యార్థుల గురించి చేస్తున్నాం. దయచేసి మీ అందరూ ప్రతి ఒక్కరు చదువుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్లీజ్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. మూడవది ఉపాధి, దాన్ని రాహుల్ గారిని మాట్లాడాల్సింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శాంతనన్న గారికి, అలాగే సభ అధ్యక్షత వహిస్తున్న అన్నకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడున్న అందరూ అన్నలు, తమ్ముళ్ళు, మాతో పాటు సోదరులు, మీ అందరికీ తెలుసు మనం తెలంగాణ సాధించుకునే ముఖ్య అంశాలలో మెయిన్ ఒకటే, ఆంధ్రోళ్ళు మన ఉద్యోగాలు తీసుకోబోతురు అని ముఖ్యంగా మనం ఎక్కువ పోరాడింది, యువత కొట్లాడింది చదువు కన్నా తర్వాత ఎక్కువ ఫైట్ చేసింది ఎంప్లాయ్మెంట్ గురించి అన్న. గుర్తుంచుకొని యాది పెట్టుకోరి, తెలంగాణ తెచ్చుకుంది ఉపాధి గురించే, పోరాడింది ఉపాధి గురించే. మరి ఇవాళ మనకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇక్కడ ఎవరికో చదువుకొని ఉద్యోగాలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న? చదువుకొని అందరూ. ఇవాళ మన పరిస్థితి ఎట్లయిందంటే చేపలు, గొర్రెలు, బర్రెలు ఇవి ఇస్తున్నారు తప్ప మనకి నిజంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వేసుకుంటుందా? చేస్తుర్రా? ప్రతి మండల కేంద్రంలో 4-5 ఇంటర్ కాలేజీలు ఉంటాయి, 5-6 డిగ్రీ కాలేజీలు ఉంటాయి. అన్ని ప్రైవేట్వే అన్న, గవర్నమెంట్ కావు. ప్రైవేట్వే కాలేజీలు ఉంటాయి, బీటెక్ కాలేజీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మరి ఒక మెషినరీ లెక్క మనల్ని ఒక మిషన్ వేసి తయారు చేస్తున్నట్టు ఈ అడ్డమైన చదువులన్నీ నేర్పించి బయటకు వదులుతుంటే మరి ఉపాధి ఎవరు కల్పించాలి? దానికి తగ్గట్టు ఎవరు కల్పించాలి? లేదా నోరు లేదా? తెలంగాణలో ఉన్నాంగా, తెలంగాణలో ఉంటాంగా, తెలంగాణ రక్తమేగా, తెలంగాణ సాధించుకున్నాంగా, తెలంగాణ కోసం కొట్లాడినాంగా, తెలంగాణ తీసుకొచ్చినాంగా. మరి మాట్లాడతలేరేం? నోర్లు మూగపోయినాయి అని. స్వాతంత్రం తెచ్చినాక స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేస్తాం, తెలంగాణ తెచ్చినాక తెలంగాణలో ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ ఎట్లా చేస్తున్నాం? ఉద్యోగాలు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామా? మంచి చదువులు చదువుకొని ఎంజాయ్ చేస్తున్నామా? ఆలోచించండి. బార్లు, వైన్సులు, డబోలియా తీసి ఎంప్లాయ్మెంట్ కోసం ఏమైనా చదువు చదివి ఎంప్లాయ్మెంట్ కోసం పోకుండా ఇవాళ ఖాళీ ఉండి పొట్ట కొట్టుకొని గ్రామాలలో అమ్మ అయ్యతోని కలిసి పొలాలలో పని చేస్తుంటే మీకు బాధ అనిపిస్తలే అన్న? మీకు చూస్తేనే బాధ అనిపిస్తలేదా? బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి పొలాల గట్ల మీద కూర్చొని పొలం పనులు చేస్తుంటే మీకు బాధ అనిపిస్తలేదా? అనిపిస్తుందా? ఆ బాధ మీ అందరు పడుతున్నారని ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగికి బాసటగా నిలవాలని ఇంత పోరాటం చేస్తున్నప్పుడు మీరందరూ ఆయనతో కదలాలి కదా, రావాలా కదా? సాధించుకున్న తెలంగాణ ఉద్యోగాలు తెచ్చుకోవాలి కదా. మళ్ళీ దానికి మనం అందరం ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి? ప్రశ్నిస్తే ఇస్తారా? ఇచ్చే మొగోడేనా కేసీఆర్? ప్రశ్నిస్తే మొగోడేనా కేసీఆర్? మరి ఏం చేయాలి?
ఏం చేయాలి? పోరాటం చేయాలి, బయటికి రావాలి, రోడ్ల మీదకి రావాలి. ఉట్టిగానే రాలేదా తెలంగాణ? ఉట్టిగానే వచ్చిందా? కూర్చొని ముచ్చట్లు చెప్తొచ్చిందా తెలంగాణ? 1200 మంది అన్నలు, మన అన్నలు మన ఇంట్లో వచ్చిన సోదరులు నచ్చిపోతే వచ్చిందన్న తెలంగాణ. ఉట్టిగా రాలే. మనకి తెలిసే తెలియదు ఈడున్నాం చాలా మంది చిన్నోజోళ్ళు. ఒక్కసారి యూట్యూబ్ లో చచ్చిపోయిన మెదడుల్లో కాదన్నా కానీ ఇలా వీడియోలు చూసే కళ్ళకి నీళ్ళు వాడతాయి మీ అందరికి. నేను చెప్తున్నా, యూట్యూబ్ లో వీడియోలు చూడుని. చచ్చిపోయే ముందు దెబ్బ తాకితే నువ్వేమంటావు? అమ్మా అంటావు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? జై తెలంగాణ అన్నారు. అన్నా జై తెలంగాణ అన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగం వస్తుంది, నా తమ్ముడికి నేను చచ్చిపోతే నా తమ్ముడిని బాగుపడతారు. నేను చదువుకోకపోయినా, మాకు ఉద్యోగాలు రాకపోయినా మా తమ్ముడిని బాగుపడతారన్నారు. ఆ తమ్ముడు ఎవరన్నా? ఎవరు? మరి ప్రశ్నించాలి, పోరాటం చేయాలా? మరి ఇంట్లో కూర్చుంటూ వస్తాయా? రావు కదా. అందుకే చెప్తున్నా, మన హక్కు ఉపాధి, మన హక్కు ఎంప్లాయ్మెంట్ గుర్తుపెట్టుకోని. ఇది మన ఫ్రీడమ్. దీన్ని ఏ రోజైతే మీరు ప్రశ్నిస్తారో, రోడ్డు మీదకి వస్తారో, మీ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద మండలం మీదే నాకు తెలిసి 52 గ్రామాలు ఉన్నాయి మీ దాంట్లో. ఊరికి 10-15 మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు, నిరుద్యోగులు. మరి ఊరికి 10-15 మంది అంటే 50 గ్రామాలు అంటే ఎంతమంది అవుతారు? మీరు ఎంతమంది అవుతారు? ఎంతమంది అవుతారు? గ్రామానికి 10 మంది అంటే 500 మంది. 500 మంది లైఫ్ నేర్చుకుంటే 250 మంది ఉద్యోగాలు రావాలి. చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఏమైనా నిర్మించుకున్నవి ఏవైతే చుట్టుపక్కల ఉన్న కంపెనీలలో మీకు ఉద్యోగాలు వస్తాయా రావా? మరి ఎప్పుడు మీలో వచ్చి పోరాడాలా? ఎప్పుడు ఎన్ఎస్ఏ రావాలా? మీకు దమ్ము లేదు కొట్లాడేది, చెప్తా లేదు, ఉందా లేదా? మరి పోరాడతారా? రేపటి నుంచి మా అన్న వెంకటన్న చెప్పిన మాటలు పోరాటం చేస్తారా? మండల కేంద్రానికి వచ్చి సొంతంగా మీ అంటికల్లా నిలబడతాడు. పోరాటం చేస్తారా? నిజంగానే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వచ్చినాక మీ అందరూ ఎన్ఎస్ఏలు వచ్చినాక మా 50 గ్రామాలలో అందరం ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నాం. ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన, ప్రైవేట్ కి సంబంధించిన ఉద్యోగాలలో మేమున్నామని గట్టిగా చెప్పగలుగుతారా? రోజు చెప్పగలుగుతారా? మన హక్కు ఏంది? మన హక్కు ఇది గుర్తుపెట్టుకోనా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వెంకటన్న వెనుకల రండి, మీ జిల్లా నుంచి, మీ మండలం నుంచి మా అన్నకి వెనుకల నిలబడండి. పోరాడే తత్వం తప్ప భయపడే గుణం వెంకటన్నకు లేదు. గుర్తుపెట్టుకోండి అన్న. ఆ రాజకీయ నాయకులకు భయపడే తత్వం రాదు వెంకటన్నది. పోరాటం చేస్తాడు. మీలాంటి వద్ద ఇంకలుంటే ఇంకెక్కువ పోరాటం చేస్తాడు. సరేనా? మా అందరూ విషయం గుర్తుపెట్టుకొని మా అన్న రాష్ట్ర అధ్యక్షుడు వెంకటన్న విద్యేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైమూరు వెంకటన్న గారికి స్వాగతం. అందరూ చప్పట్లతో స్వాగతించాలని కోరుతున్నాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల యువతకి, అదేవిధంగా జైనాథ్ మండల ఈ యొక్క మండల గ్రామస్తులకి, నా తమ్ముళ్ళకి, అన్నలకి, పెద్దలకి, గ్రామవాసులకి అందరికీ పేరు పేరున నమస్కారం. మా తమ్ముడికి ముందే చెప్పిన, తమ్ముడు ఇది స్టేజ్ లెక్క స్పీచ్ లెక్క ఉండదు, అందరం కింద మాట్లాడాలి విద్యార్థులతో అంటే మా తమ్ముడు మీటింగ్ లెక్క అరేంజ్ చేసింది ఇక్కడ. అందరికి వినవుతుందా నేను చెప్పేది? స్పష్టంగా ఉందా? నమస్కారం. హలో, వినవుతుంది అందరికి? మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ వినిపిస్తలే ఇంకా గట్టిగా? హలో మనోజ్,
కొంచెం దూరం దూరం ఉంటే అలాగే వాయిస్ పెట్టండి. హలో బటన్ చేంజ్ అయ్యి ఛార్జింగ్ మోడ్లో పెట్టాను అన్న బయట ఇస్తే ఒక 5 నిమిషాలు అన్న, ఒక 5 నిమిషాలు, ఎందుకంటే అది కరెక్ట్ బాగుంటుంది. మా తమ్ముళ్ళు ఆల్రెడీ మీకు మా ఎన్ఎస్ఏ తోటి సోదరులు మీకు ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిరా. మేము దేనికోసం ఇక్కడికి వచ్చినాము? కార్యక్రమం పేరేంది? కార్యక్రమం పేరేంది? ఏంది? మన హక్కు. మొదటిది ఏంది మన హక్కులా? వినబడతలే. రెండోది, మూడోది ఇంగ్లీష్ లా అవర్ రైట్. అవర్ రైట్ ఎంత తెలుసు అవుతారు బాబు? అవర్ రైట్, అవర్ రైట్, అవర్ రైట్, అవర్ రైట్, అవర్ రైట్, అవర్ రైట్. కరెక్టేనా? తప్పు చెప్తున్నా? కరెక్టేనా? ఈరోజు మనం ఇవన్నీ అడిగితే మనకి ఏమి ఇస్తా అంటారు? విద్య అడిగితే, చదువు అడిగితే మనకి ఏమి ఇస్తారు? ఏమిస్తారు? గొర్రెలు ఇస్తారు. మన తండ్రి ఇంకా మన తల్లిదండ్రులు గొర్రెలు కాసుకొని పొద్దుననగా పోయి గొర్రెలు బర్రెలు కాసి కష్టపడి పైసలు కూడబెట్టి రూపాయి కూడబెట్టి మన నీడికెళ్ళి జిల్లా కేంద్రాలకి పట్టణాలకి పంపించి మనం దూరంగా ఉండి మనం 3 పూట్ల తిండి తినాలని చెప్పి వాళ్ళు 2 పూట్ల పస్తులు ఉంటున్నా ఉంటలేదా? దేనికోసం మనం గొర్రెగానికా? బర్రెలు గడ్డనికా? దేనికోసము? 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 చదువు కోసం. కరెక్టే కదా? కాదా? మీరు రైతు బిడ్డలు ఎవరు లేరా? రైతు బిడ్డలు లేరా? మరి దేనికోసం మన తల్లిదండ్రులు కష్టపడతారు? దేనికోసం? చదువు కోసం. మరి ఏమిస్తా అంటారు మనకి? మనం గొర్రెలు రాసుకున్నా, బర్రెలు పెట్టుకున్నా, చేపలు పెట్టుకున్నా, ఈత చెట్లు ఎక్కన్నా. మరి ఆయన కుటుంబంలోనేమో కొడుకేమో మంత్రి పదవి ఇస్తాడు, అల్లునికేమో మంత్రి పదవి ఇస్తారు. బిడ్డని మనం అందరం కలిసి దానికి బుద్ధి చేద్దామని బిడ్డ కూడా కొడితే మళ్ళీ బిడ్డకి ఎమ్మెల్సీ ఇస్తాడు. ఆ బుద్ధి మనవాడేమో, ఆ బుల్లి మనవాడు ఏదైనా బయటికి తిరగాలంటే రేమన 4 బండ్లు ఇచ్చి కాంగ్రెస్ ఇచ్చి బయట తిప్పుతాడు. కరెక్టా కాదా? మరి ఆయన కుటుంబానికి ఒక మాట, మన కుటుంబానికి ఒక మాటనా? తప్పా కాదా? మరి దీనిపైన ప్రశ్నించాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? తెలంగాణ సాధించింది ఎవరు? తెలంగాణ సాధించుకుంది ఎవరు? మనము. దేనికోసం సాధించుకున్నాము? దేనికోసము? ఇప్పుడు అందరూ కూడా ఏం తెలంగాణ చేస్తానని మన ముఖ్యమంత్రి ఈరోజు ఏం తెలంగాణ అయింది? ఏం తెలంగాణ అయింది? ఒక కుటుంబానికి బానిసలం చేసిండు మనని. ఏం చేసిండు? ఒక కుటుంబానికి చేసిండా చేయలేదా? ఏ కుటుంబం అది? ఏ కుటుంబం అది? ఏ కుటుంబం? ఏ కుటుంబం? కల్వకుంట్ల అనే కుటుంబానికి. మరి దీనిపైన పోరాటం చేసి ఉద్యమం చేసే బాధ్యత ఎవరిపైన ఉంది? ఎవరిపైన ఉంది? నేను కూడా ఏ రాజకీయ లబ్ధి కోసము రాజకీయ నాయకుల వాళ్ళలో కూర్చున్నాము. రాజకీయ నాయకులు ఎక్కున్నారు ఎవరన్నా? కద్ద చొక్కాలు వేసుకున్నామా? లేకపోతే కనీసం జీన్స్ ప్యాంట్ వేసుకుని స్తోమత ఉండేది మాకు. ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వంలో విద్యార్థి సంఘం అంటే చదువు రాకను లేకపోతే చదువు వదిలేసాను రాలే. నేను ఒక డాక్టర్ని, నా తమ్ముడు ఒక ఇంజనీర్, ఇక్కడ ఉన్న మరో తమ్ముడు లాయర్, ఒకరు లెక్చరర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఇక్కడ చాలా మంది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పెద్ద ఉద్యోగం చేసుకుని నెలకు 30,000 సంపాదించే స్తోమత ఉంది. నెలకి 30,000 స్తోమతను సంపాదించుకునే స్తోమత ఉంది. హలో,
ఇక్కడ ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి నెలకు ఒక 30,000 సంపాదించుకునే కెపాసిటీ ఉంది. కానీ ఎందుకు వచ్చాం మీ మధ్యలోకి? మీ మధ్యలోకి ఎందుకు వచ్చాం ఇవాళ? ఎవరి కోసం? దేనికోసం? ఒక బాగా మీకు నేను సంఘటన చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. మనం అందరం కూడా మనకెందుకు తెలంగాణ ఏదైతే కానీ కేసీఆర్ ఒక వీడియో తీసి ఒక ఫోటో పెట్టంగానే ఆయన మాట్లాడి అరే వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట, వాళ్ళ కొడుకు ఒక మాట వచ్చి మాట్లాడతాడు, తండ్రి వచ్చి ఒక మాట మాట్లాడతాడు, మేము ఇది ఇచ్చినాము, రోడ్లు వేస్తున్నాము, హైటెక్ సిటీ చేస్తాము, సింగపూర్ చేస్తాము, లండన్ చేస్తాము, ఫ్రాన్స్ చేస్తాము అని చెప్పి చెప్తాడు. చెప్తాడా? భారతదేశం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతుంది అంటారు. అది నైనా ఇంకేం చేసి డెవలప్ అవుతుంది? మా తాతలు ఉన్నప్పుడు అదే చెప్పారు, తండ్రులు ఉన్నప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు మనకు కూడా అదే చెప్తున్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రం అని ఎప్పుడు చెప్పుకుంటాం? చెప్పుకోతాం. ఇంకా అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందలే ఎప్పుడు కూడా కంప్లీట్ గా డెవలప్మెంట్ కాదా? కావన్నా కావద్దా? మీ దగ్గర జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ప్రోగ్రామ్ దేని గురించి వాళ్ళు వివరించారు కదా. పొద్దున మేము ఫస్ట్ మా తమ్ముడు చెప్పిండు, అన్న ఈడ రిమ్స్ హాస్పిటల్ ఇదేంది ఈడుంది, పొద్దున్న సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. రిమ్స్ ప్రైమరీ హాస్పిటల్. ఒక డాక్టర్ని మనము దేవుని తర్వాత దేవుని లెక్క కొలుస్తాం, అవునా కదా? నాకు అర్థంగా జరుగుతా, ప్రభుత్వ ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సాయంత్రం 5 గంటలకి బంద్ అయితే ఇక మేము స్కూల్ కాలేజా పాఠాలు ఈ సమయం వరకే చెప్తారని మనకు జబ్బు చెప్పేస్తారా? పొద్దున్న 9 నుంచి 5 గంటల వరకే జబ్బు వస్తుందా మనకి? 5 తర్వాత రాదా? మరి వస్తే ఎడికి పోతాముడు, వస్తే ఎడికి పోవాలి, బంద్ ఉన్నాక ఎడికి పోతాము. పొద్దున మా సోదరునికి పని చేస్తుంటే ఆడ బెల్లు దాకి నెత్తిరడిగింది. హాస్పిటల్ పట్టుకపోతే ఆడ ఆయమ్మలు ఏం చెప్తాడున్నా, వాళ్ళు నర్సులా ఆయమ్మల వాళ్ళు నర్సులేనా ఆయమ్మల? వాళ్ళకి చెప్తే ఏమంటారు అంటే డాక్టర్ హైదరాబాద్కి బయలుదేరి రావాలంట. అంటే దెబ్బ తాకితే నేను రక్తంకి చెప్తానా, నువ్వు ఆగు డాక్టర్ వస్తుండే, ఇప్పుడు నీ రక్తం ఎక్కువ వారకు శరీరంలోనే ఉండు, డాక్టర్ వచ్చినాక కూడా అప్పుడు డాక్టర్ అని చెప్తామా? అప్పుడు చెప్తామా? అదృష్టం కొద్దీ మాతో 2 కొంతమంది ఒక ఆటో ఆయన వచ్చి ఆపితే హాస్పిటల్ తీసుకొని పోతే కుట్లేసుడు వచ్చింది. మీకు అనుకుంటాము అన్న నువ్వే డాక్టర్ నువ్వే ట్రీట్మెంట్ చేయొచ్చు చేద్దామనుకుంటాము, కానీ కుట్లేద్దామంటే సూదిదారం కూడా లేదంట మీ దవాఖానలో. కుట్లేద్దామంటే సూదిదారం కూడా లేదంట. వాళ్ళు చెప్తారు డాక్టర్ వస్తే డాక్టర్ తీసుకొని వస్తాడంట. మరి ఇటువంటి వ్యవస్థ పైన ప్రశ్నించాల్సింది ఎవరు? మరి ఏం చేస్తారు తమ్ముడు మీరు? ప్రశ్నిస్తున్నా? ఓటుకి లెక్క వచ్చిందా? ఓట్ల లెక్కేసిరా? ఏలే? సరే మీకు చిన్న లెక్క అడుగుదాం, అది దినేష్ అడుగు. దేనికి పరిస్థితి వచ్చిందో మీకు చిన్న వివరిస్తే కరెక్ట్ చెప్పాలి, అర్థం చెప్పదు. మళ్ళా చెప్పరా? ఎంతమంది నిజం చెప్తే చేతులు పైకెత్తారు? అందరూ నిజాలు చెప్తారా? రైట్, అవసరం ఓకే. పెద్ద దినేష్ very కష్టంగా నువ్వు కూడా నెత్తి వాళ్ళ కొట్టుకున్నావు, మళ్ళా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 12-14 కిలోమీటర్లు వాళ్ళంటే కష్టం మనకి. జాగ్రత్త. మీ దగ్గర మనకి 5 సంవత్సరాలలో ఎన్ని ఎన్నికలు వస్తాయి చెప్పరు ఒక్కొక్కరు? ఇలా మైకి ఏమేమి ఎన్నికలు వస్తాయి చెప్పరు? ఎన్నికలు తెలుసు కదా, ఏమేమి ఎన్నికలు వస్తాయి ఒక్కొక్కటి? ఒక 5 సంవత్సరాల పరిధిలో ఏమేమి ఎన్నికలు వస్తాయి? అది ఎంత తమ్ములకి అన్న వార్డ్ మెంబర్ ఎన్నికలు వస్తాయి. ఆగు తమ్ముడు మెల్లంగా, మాకు కొంచెం స్లోగా రాస్తాడు. రైట్. తర్వాత అన్న సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆలయ కమిటీ చైర్మన్లు,
మా గ్రామాలలో జరుగుతాయి. ఓకే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఒక్క నిమిషం తమ్ముడు మారుతున్న కలిపి రాసిండు దినేష్. రెండు కొంత అరే ఎట్లా దినేష్, మన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మనది. సపరేట్ రాయ్, కలిపి రాస్తే ఎట్లా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆలయ కమిటీ చైర్మన్, గుడి టెంపుల్ చైర్మన్ అని రాయ్, టెంపుల్ చైర్మన్. ఓకే, నెక్స్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలక్షన్లు అన్న. మార్కెట్ తమ్ముడు అన్ని చెప్తున్నావు కదా, నెక్స్ట్ దీన్ని అడగమే, దీని ప్రశ్న మళ్ళీ అది కూడా చెప్పాలి. చెప్తా. మార్కెట్ కమిటీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు. మార్కెట్ కమిటీ అంటే సార్, మార్కెట్ అంటే అర్థమైపోతుంది. మార్కెట్ అంటే ఎమ్మెల్యే నెక్స్ట్. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు అన్న. ఎంపీ ఎలక్షన్ అంతేనా? నాకు తెలిసిన ఇవి అన్న మాక్సిమం. ఇప్పుడు నాకు తెలిసిన దీనికి మించి ఏమైనా పెడితే తెలియాలన్నా ఇంతే. సరే, ఎమ్మెల్సీ కంపల్సరీ. ఎమ్మెల్సీ అదే గ్రాడ్యుయేటో నాన్ గ్రాడ్యుయేటో ఒకసారి జరిగే అన్న డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ఒక 5 సంవత్సరాల పరిధిలో ఏమేం జరుగుతాయో రాస్తున్నాం. రైట్, సంతోషం. ఇది ఒక్కొక్కటి చెప్పాలి. అన్న ఒకటి చెప్తే ఒకటి చెప్తే పని అవుతుంది. మీరే స్వచ్ఛందంగా భయపడి డిస్ట్రిబ్యూట్ చేసుకొని చెప్పాలి. ఎంపీటీ సర్పంచ్ ఎన్నికలల్లో ఓటు రేట్ ఎంత వలుకుతుంది? ఒక ఓటుకి ఎంత ఇస్తారు? కాదు ఒక నిమిషం. నాకు దేవుడు 2 చేయాలి ఇచ్చిండు. ఒకరు చెప్తే వస్తారు నాకు. ఒకరు మైకేరు సర్పంచ్ బీరు బిర్యానీ. ఒక నిమిషం, బీరు బిర్యానీ కూడా దాని రేటు కలిపి చెప్పరు. మళ్ళీ బీరు బిర్యానీ సపరేట్ ఇబ్బంది అవుతారు. బీరు బిర్యానీ కలిపి చెప్పాలి. అన్న ఒక్క నిమిషం అందరూ వినా అండి, కాస్త జాగ్రత్త. నా పేరు రాకేష్. చెప్పు రాకేష్. అన్న ముఖ్యంగా ఎన్నికలప్పుడు చూసుకుంటే ఈ మెయిన్ గా జైనాథ్ మండలంలో మొత్తంలో చూసుకుంటే ఎన్నికలకు ఒక ఇంటికి ఒక 5 మెంబర్స్ వేసుకున్నాం. ఒక్క ఓటుకి ఇక్కడ లీడర్స్ వచ్చి ఇచ్చేది ఎవరికి తెలియకుండా, మళ్ళీ ఎవరికి తెలియకుండా ఆ మనిషి చెప్పింది వాస్తవం. అది ఎంత 60 రూపాయలకు ఓటర్ చీప్ లీకర్ ఇంత సీఎల్ 60 రూపాయలకు ఓటర్. అందరం కలిసి అక్కడ కూర్చుంటే లెక్క రావాలి. 60 రూపాయలకు ఓటర్ తర్వాత ఒక్క ఓటుకి 200, 200 ఓటుకి 200 అంటే 260. ఇంకా అంతే, ఒక్క ఓటుకి 200. 5 మందికి యువకులకి అన్న 90 రూపాయలు ఓటింగ్ వచ్చేదానికి కరెక్టే. మొత్తం 400 వేసుకోవచ్చా? ఓటుకి 400, 500, ఓటుకి 400, 500, ఓటుకి 500. ఇక లొల్లి చేస్తుంది అనుకోండి, ఇలా చక్కెర వస్తుంది. నాకు ఇప్పటికే పైసలు ఇంటనే నాకు తల తిరుగుతుంది. ఈ పైసలు లెక్క ఇంటనే నాకు ఈ పైసలు అంటేనే భయం పుడుతుంది. మరి లెక్క తప్పు చెప్పొద్దు మీరు, అది లెక్క తప్పు చెప్పొద్దు. మళ్ళా అందరు మెల్లంగా మనం మాట్లాడుకున్నాం అనుకుంటున్నాం కదా, మరి మీరు లొల్లి చేస్తే ఇబ్బంది అవుతుంది. నాకు వెళ్ళొద్దు, మాట్లాడుకున్నాం మనం. అది 500 రాశారు కదా, అది వచ్చేసి ఓన్లీ యువతకి తమ్ముడు. అంటే మనం ఏం చేద్దామంటే మనం మిత్రులు పడతాయి కదా, అది ఓన్లీ 200 ఇస్తారు. ఎక్కువ తక్కువ యావరేజ్ తీసుకున్నాం. మరి కరెక్ట్ అంటే ఏమైనా బలం ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాదు యావరేజ్ ఎందుకు చెప్పినంటే ఒక యువకుని గట్టి బలం ఉందనుకో, ఆ యువకునికి ఏం చెప్తారు, ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదా, అట్లా ఆ లెక్కన యావరేజ్ గా 100 ఇద్దామంటున్నా. ఓకే, సమతమే కదా. రైట్. ఎంపీటీసీకి ఎంత? క్వార్టర్. ఎంపీటీసీ మైక్ చెప్పేదా పెద్ద మనిషి, చెప్పేద మనిషి. క్వార్టర్ ఎంత? ఏ క్వార్టర్? ఏసీయా, ఎంసీయా, ఏ క్వార్టర్? అదే సార్, ఏ క్వార్టర్? అదే సార్
అక్కడ అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ జరిగింది. అక్కడ ఎంత ఇయ్యాలో అక్కడ కూడా కొంత తగ్గించి ఇచ్చిళ్ళు 400. అంతే. రైట్, 400 ఎంపీటీసీకి 400. ఓకేనా? ఓకేనా అందరికి? 400 వస్తుంది ఎంపీటీసీకి. రైట్. జెడ్పీటీసీ ఇగో అన్ని చెప్పినా అనుకో, ఇక మా తమ్ముడు సార్ ఎట్లాడు ఒకటి అందరు జెడ్పీటీసీ 4 ఒక అందరు ఆడిద్దామా? ఒక 4 అంట 4 తమ్ముడు 4 సార్ 4 ఫిక్స్ 4 రైట్ 4. టెంపుల్ చైర్మన్ వద్దు లేదు దేవేంద్ర రాజకీయం వద్దు. అటు చేసి దేవేంద్ర అంటారు తీసేద్దాం. మార్కెట్ కమిటీ తీసారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్పారు. దానికి మన బోర్డు ఉండే కదా, మనకుండే కదా. తీసేయి, అలుగురు తీసేయి ఒకటి వేస్ట్. అసలు ఖాతాకు వచ్చినాం మనం. ఎమ్మెల్యే ఎంత యూత్ కు ఎన్నో ఇచ్చిండు చెప్పింది. ఒక నిమిషం వెళ్ళలేదు ఇస్తాను పంపిస్తా. వెళ్ళలేదు ఎంత యూత్ కి ఏం కావాలో చూసుకున్నారు. అంటే ఏం చూసుకున్నారు? వాళ్ళ రాత్రి ఫుడ్ బిర్యానీ ఏం చూసుకోరు. వాళ్ళకి హక్కులు ఏమేమి ఉన్నాయి అన్ని అడుక్కొని తీసుకున్నారు. ఓకే, అని పనులు మాత్రం ఏం జరగలేదు. అది ఆడికి వస్తా, నేను ఆడికి వస్తా, పనుల కాడికి వస్తా. నాకు రేట్ కావాలి. ఎమ్మెల్యే రేటా 20, ఒక 50, ఒక 70 ఇట్లా వేలు ఇచ్చింది కానీ ఏమీ జరగలేదు. ఒక నిమిషం వస్తా. ఒక నిమిషం 2 పెట్టాల బీళ్ళు, ఒక్క 2 పెట్టాల బీళ్ళే. అరే అమ్మ మా వాళ్ళు అయితే మా ఒకరితో అయితే ఒక రోజుకే వస్తాయి, ఇద్దరికే సరిపోతాయి. 2 పెట్టాల బీళ్ళేనా? 2 పెట్టలేనా? కొంచెం దమ్మున ఉండరు. నేను చెప్పే కూడా మర్చిపోతాం అలా. లొల్లు వేసేదంటే బంద్ చేస్తా. వద్దు మళ్ళీ లొల్లు వేసి వెళ్ళిపోతాను. లొల్లొద్దు మనకి, లొల్లొద్దు. ఇది కాదు, ఇది అందట్లో ఆడవాడు మధ్యలో ఆడవాడు గద్దెము కూడా వచ్చి మాట్లాడినట్టు కాదు. మేము మీ సైడ్ విద్యార్థులను దాని దగ్గర రెడీ చేయరు. మనం మన సైడ్ మన ముందు వేసుకుంటే చెప్తాను. ముందుగా వచ్చేసి నా పేరు రాకేష్. ఐఎమ్ ఆల్సో అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. రైట్ రాకేష్, వెరీ గుడ్. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే జరిగేదన్న అసలైన రాజకీయం. చెప్తాను. ఈ జీనత్ మండలంలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నేను లైవ్ లో చూసిన. ఇక్కడ లీడర్స్ ఉంటారు, ఆయన పేరు లైక్ ఆయన సమ్ అదర్ పర్సన్. ఓకే సరే, మీ మదర్ పేరు కానీ నేను కాదు. గుండెలు కూడా నేను గుణపతులను ఎదురుందని నాకు దర్శనం తెలుస్తా. అన్న అయితే ఇక్కడ ఎలక్షన్స్ ఒక వారం ఉంది అనే ముందర ఇట్లా చేతిలో పెట్టుకుంటారు. మెయిన్ గా యూత్ వాళ్ళని పెట్టుకొని నీకేమేమి కావాలి, నువ్వు ఏం తాగుతావు, నీకెన్ని కావాలి, పైసలు ఎన్ని కావాలని అడుగుతావు. ఇక నేను లైవ్ లో చూసిన ఏంటంటే ఓకే సారీ ఓకే సారీ ఫర్ ఓకే. గరిగలలో అందుకే నేను చిన్న మైక్ అడ్జస్ట్ చేయండి. కొంచెం చిన్నలోనే ఉన్నాను, కష్టం కొంచెం
వినవరకు కొంచెం చెప్పుది మళ్ళా ఆవిడ మన కదా పైసలు లేవు మనమంతా ఒకటే కదా కొంచెం మంచిగా లేదు. అయితే నేను లైవ్ లో వేసింది ఏంటంటే వారంలో నేను వాళ్ళ యూత్ చెప్పా మా యూత్ చెప్తున్నా. ఏమైందంటే ఆ స్టోరీ లింగారెడ్డి వచ్చింది బాబా ఏం అవార్డు ఏమన్నాడంటే మీకేం కావాలి మీరు ఎంత తాగుతారు మీరు ఎంత తాగురి ఆ వైన్స్ లో పోయి నా పేరు చెప్పురి ఒక ఫోన్ కొట్టురి నాకు ఒక ఫోన్ కొడితే ఆ వైన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరే నేను మాట్లాడుతూ అంటున్నాను. అక్కడికి పోయిన తర్వాత అన్న మేము ఈ యూత్ నుంచి వచ్చినాము, మేము గిట్లా వచ్చినాము, అయితే మాకు ఇప్పుడు తాగాలని ఉన్నది, మీరు బీర్లు ఇస్తారా అని చెప్పేసి అనేసరికి సరే నీ ఎన్ని బీర్లు కావాలో తీసుకో అని అంటారు. ఎన్ని తాగుతావు తమ్ముడు ఒక చేతులు అదే 5గురు పట్టుకున్నా 5గురికి మళ్ళీ ఒకటే కేసు మళ్ళీ ఇక్కడికి వస్తాను ఒక నిమిషం ఒక చోటకలు తాగుడు అలవాటు ఉన్నాడు ఏం చేశాడు, అన్నా నాకు ఇట్లా తాగే అలవాటు ఉంది, నేను వైన్స్కి పోతున్నా, సరే నాకు ఒక కేసు బీర్ కావాలన్నా అంటాడు. అది ఒక్కడిని ఒక 5 మందిని పట్టుకొని పోతాడు. 5 మందికి ఒక 2-3 కేసులు వేసుకున్నా కానీ ఆ ఫోన్లో మాట్లాడింది మన ముందర ఏముంటుందంటే ఇలా 3 కేసులు ఇచ్చే వీళ్ళకి ఇలా పేరు రాసుకో నేను ఫోన్ మాట్లాడినా అంటాడు. అలా చూస్తే మాకు ఆయన చెప్పే మా ముచ్చట వేరే ఉంటుంది. ఒకటే కేసు ఇవి అంటాడు, ఒక రోజుకి ఒక కేసు ఇచ్చిన మేము ఒక రోజు తాగితే తెల్లారి మళ్ళీ ఎప్పుడు వేస్తామో తెలియదు. ఒక రోజు మధ్యలో గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చిన తర్వాత ఏమైతే నెక్స్ట్ డే పోతాం, 1 డే గ్యాప్ వచ్చి మళ్ళీ పోయినాం అనుకో మళ్ళీ ఒక కేసు పోతుంది. ఒక్కొక్క కేసు పోయిన తర్వాత ఎలక్షన్లో ఒక రోజు నైట్ ఏమైతే అంటే గట్టిగా ప్రతి ఒక్క యూత్ని పిలుస్తారు. యూత్ని పిలిచేసి ఒక చెల్ల దావతిస్తా అంటాడు. అందరికి తిప్పి కొడితే ఇక అది ఒక్కొక్కటి తాగినా కానీ యావరేజ్ గా ఒక ఓటుకి ఎంత వేసుకోవచ్చు అది అంతా కలిపి ఎమ్మెల్యే మన ఓటుకి ఒక ఓటుకి వేసుకో వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వేసుకుంటే ఎంత 500 అయిపోతా అన్న. 500 నాకు చిన్న డౌట్ ఉంది. అడిగినానికి సత్తా ఉండి అడిగినానికి తప్పి 1000 రూపాయలు తప్పిస్తే నాకు చిన్న డౌట్ ఉంది. ఎలక్షన్ ముందు రోజు నువ్వు దావతన్నావు రాకేష్, ఎలక్షన్ ముందు రోజు దావతన్నావు నువ్వు అన్న ఒక రోజు స్కిప్ అయిపోతుంది స్కిప్ అయిపోతుంది. మరి ఎలక్షన్ ముందు రోజు ఫుల్ అయితే నెక్స్ట్ రోజు ఓటు ఎట్లా వేస్తారు? వేస్తారా? వేస్తారా? అన్న వాళ్ళు వేపిస్తారు, వాళ్ళు ఆటోలు ఇట్లా ఇచ్చి పంపిస్తారు. ఈ గల్లీకి ఉన్నది ఇది మన ఓట్లు వాళ్ళని ఎక్కించుకుంటా అంటే ఆ ఆటో ఓడికి 200 ట్రిప్పుకు తీసుకుంటారు. తీసుకొని 5 మందిని పడకుండా కానీ మరి ఆ ముసలాం ఏమైతుంది మనుషులు చదువు అంటే నువ్వు రాగానే మోసుకొని ఆటోలో పెడతాడు. ఆడే మొత్తం ఇంట్లో అయితే ఏమైతారు వాళ్ళు తాగరు చేరు కాబట్టి వాళ్ళకి 500 ఉంటాయి. బయట ప్రశ్నించే వాళ్ళకి వేయొద్దామా? మరి గలీజ్ ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ 500 ఎమ్మెల్యే కూడా వేస్తాం. మీ ఎమ్మెల్యే ఫీల్ అవుతాడు, ఇక్కడ పండుగ ఫీల్ అవుతాడు. ఆయన తక్కువ రేట్ వస్తే వేయొద్దాం. లైవ్ రాజేష్ ఎంపీకి ఇంకెవరన్నా ఎంపీ గురించి ఎవరు చెప్తారు? ఎంపీ గురించి ఎంత? ఎంపీకి ఎంత? ఎంపీ ఇంతవరకు ఏమి ఇయ్యలేదు. తినేది తిన్నాడు కానీ మనకు అవసరం లేదు. మనం ఎవరి ఓటుకు ఒక ఏరియాకి పట్టుకొని వాళ్ళ ఏరియాని చూసుకొని ఇచ్చుకున్నాడు. మనకేమి మనం ఎవరిని గెలిపించాలనో వాళ్ళని గెలిపించుకున్నాం. సరే ఒక నిమిషం. ఓటుకి ఎంత పడుతుంది తమ్ముడు? ఎంపీ ఏమి 0. పాపం గరీబోడు అని చెప్పి ఓట్లేసారు అంతేనా? గరీబోడు అని చెప్పి ఒక వ్యక్తిని గెలిపించారు. వావ్ షబ్బాష్ తమ్ముళ్ళు, ఫస్ట్ టైం యూత్ అనిపిస్తారు. 0 అంటే ఎంపీకి 0. సరే గరీబోడు అని చెప్పి మీరు కష్టపడి గెలిపించారు. వస్తా అడిగి కూడా వస్తా.
ఆడికి కూడా వస్తా, తొందర పడుకొని. ఆ సున్నా సంగతి ఏందో కూడా చెప్తా మీకు. ఆ సున్నా వస్తాయి, పెద్దగరాయి సున్నా, అది కొంచెం పెద్దగరాయి మంచి కనవాలాలి. రైట్. ఎమ్మెల్సీకి సున్నా, అది తీసే సంబంధం లేదు. రైట్. ఇప్పుడు లెక్కేద్దామా? చెప్పరు ఒకసారి. 500 ప్లస్ 400 900 ప్లస్ 400 ఎంత? 13 1300 ప్లస్ 1000 రూపాయలు ఎంత? 2 నిమిషాలు కాదు. 2300. రైట్. ఇవన్నీ ఎన్ని సంవత్సరాలకు సంబంధించినవి? ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 12 రోజుల 365 రోజులు. రైట్. 365. 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతాయి? ఎన్ని రోజులు అవుతాయి? ఎంత? 1820 రోజులా? కరెక్టేనా? 1820 రోజులు. రోజు చెప్పి అలవాటైంది, అందుకే నేను కూడా అది కాదు కానీ అలవాటైంది నాకు. 1825 రోజులు. 1825 రోజులు. రైట్. 1825 రోజులని 2300 తీస్తే రోజుకి ఎంత వస్తుంది? రోజుకి ఎంత వస్తుంది? రోజుకి ఎంత వస్తుంది? రోజుకి ఎంత వస్తుంది చెప్పండి. ఫోన్ వాడదామా? ఫోన్ ఎక్కేద్దామా? రైట్. శ్రీకర్ ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. 1 రూపాయిన్నరనా? సరే, ఒక 5 పైసలు అటు ఇటు రూపాయిన్నర. ఎంత? రూపాయిన్నర. పెద్ద మనిషి రూపాయిన్నర. ఈ రోజు రోడ్డు పైన ఎవరైనా అడుక్కునేటోళ్ళకి పోయి వాళ్ళ బొచ్చుల రూపాయిన్నర వేస్తే తీసుకుంటారా? తీసుకోరా? ఏమంటారు? రూపాయిన్నర ఇస్తే ఏమంటారు? నేను చెప్పన్నా? రూపాయిన్నర వేస్తే చూడడానికి మంచిగానే ఉన్నదో సూటు బుట్టు వేసుకొని ఏం పోయేకాలం వచ్చింది నీకు రూపాయిన్నర ఇచ్చినావు అని అంటారు. అంతేనా? ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఏమంటారు? అవునా? మరి మన బతికేం తమ్ముడు? ఆ రూపాయిన్నరకు మనం కొంటుంటే మనం ఏడబోతున్నాము. మన రూపాయిన్నరకు మనం కొంటుంటే, మన హక్కులు కొనుక్కుంటుంటే మన పరిస్థితి ఏంది చెప్పరు? మరి ఇప్పుడు చెప్పరు ఏమైంది? తెలంగాణ బంగారు తెలంగాణ ఏందో. ఏ తెలంగాణ ఏంది? ఎవరు చేసి నేర్పించగలని? చేసిందా చేయలేదా? నేను మాట్లాడిన తప్పుంటే చెప్పరు. కరెక్టా కదా? సరే, ఇంకొక రేటుకు వస్తా. ఈడొకరిని గెలిపించారు. ఎవరిని? ఎంపీ. వీళ్ళు వదిలేసారు. వాళ్ళంతా ఇలా సున్నా కదా, ఏం తీసుకోకుండా గెలిపించారు కదా. పాపం మంచోడని చెప్పి గెలిపించారు. మేము కూడా మంచోడే అనుకున్నాం. మేము ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినాం. మంచోడనుకో టికెట్ కూడా ఇచ్చినాం. మేము టికెట్ ఇచ్చినాము. ఇంతకెళ్ళి కొంచెం ఆర్థిక సహాయం కూడా మా పెద్ద మనుషులు చేసి ఉంటారు. నాకైతే తెలియదు కానీ చేసి వచ్చలేదా మళ్ళా కానీ చేసి ఉంటారు. ఎంపీ గెలిపించారు. రూపాయి తీసుకోకుండా గెలిపించారు. ఆయన ఏం చేస్తుండో, రాత్రి రాగానే ఫుల్ బాటిల్ వేస్తుండో గిమ్మను అంటుండు. పంటలేడా? మళ్ళీ ఎందుకు తాగుతున్నావు అంటే ఏమంటాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుల్ బాటిల్ తాగితే నేను నా పార్టీ ఢిల్లీ నుండి నేను ఫుల్ కంటే ఎక్కువ రాగాలని పోటీ పడుతున్నాను. తోటి కరెక్టేనా? ఎన్న పోటీ పడుతుంది? మేము ఎంపీ ఎన్న పోటీ పడుతుంది ముఖ్యమంత్రి తోటి? ఎన్నో మందుగా ఇట్లా ముఖ్యమంత్రి ఫుల్ బాటిల్ తాగితే నేను ఫుల్ కంటే క్వార్టర్ తాగుతాను అవుతుంది. కరెక్టా కదా? ఎంతమంది మీ ఎంపీని గెలిచిన తర్వాత మీ దగ్గరకు వచ్చింది చెప్పినారు? రాలే. జయనెత్తి రాలే. ఇంకో విషయం అడుగుతున్నాము. యువత పిల్లలకి కరెక్ట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ చెప్పారు. నేను
ఏ కులానికి చెందినవని చెప్పుర్రి. నేను ఏ కులానికి చెందినవని చెప్పుర్రి. తెలియదా? రాసుందా? రాసుందా? ఇక్కడ గుర్తుందా? ముద్ర ఏం లేదన్నా. సరే, నేను ఏ మతానికి చెందినవాడిని? ఏం రాసింది? ఇగో గ్రీన్ వేసుకున్నా. ఇగో గ్రీన్ వేసుకున్నా నేను. ఇదేంటి వేరేంగు నాకుతా చేసుకుంటున్నా. ముందుగా వేడుంది అని నా పేరు వెంకట అంటే ఒక్క ఇందులో పెట్టుకుంటారా? పెట్టుకుంటా పెట్టుకుంటారా? లేదు. ఎందుకు చెప్పినా నేను చెప్తున్నాను. ఈరోజు ఒక నినాదం చాలా పెద్దదవుతుంది. మీరు అన్నమాట రాస్తానే. నేను కూడా హిందూనే. నేను హిందూనే. ఇప్పుడున్న నా ఒక క్రిస్టియన్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, సిక్కులు ఉన్నారు, నా దాంట్లో అందరూ ఉన్నారు. నేను ఏ కులమో ఏ మతమో నాకు ముద్రించుకొని నేను పుట్టలే. అండ్ మా అందరికీ వచ్చినా ఒకటే రక్తం వస్తుంది. నాకు యాక్సిడెంట్ అయినా ముక్కు కలిగితే ఉత్తనే హిందూ రక్తమే కావాలి, అది వస్తేనే ఎక్కించుకుంటే పోతే నేను పైకి. మా అమ్మాయి అనాలు అవుతారు. పార్టీలు రాజకీయాలు తిండి వేయడం మళ్ళీ మా అమ్మాయికి ఇంట్లో పెడతారా? పెట్టారు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? 2 తప్పులు జరుగుతున్నాయి. 2 తప్పులు ఏంటని? ఒక పార్టీ ఏమో కులాల పైన రాజకీయం చేస్తుంది. ఏమని? వీళ్ళు గొల్లోళ్ళు అయితే బర్మే రాసుకోవాలి, లేకపోతే బెస్ట్ లేదా చేపలే పట్టుకోవాలి, లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ అంటే దోషులు పెట్టాలి, ఈత చెట్లు ఎక్కాలి. చూస్తున్నా విభజించి పాలిస్తారు. అంటే కులాలను మధ్యలో పెట్టి మన మధ్యలో కరెక్టా కదా? పెడుతున్నా లేదా? ఇంకొకరు ఇక్కడున్న ముఖ్యమంత్రి మోడీ అయితే అక్కడున్న ప్రధానమంత్రి మోడీనా? మోడీ నరేంద్ర మోడీ. వాడేం చెప్తుండు? వాడు దేంతో రాజకీయం చేస్తుండే? దేంతో చేస్తుంది తమ్ముడు? బీజేపీ పార్టీ దేంతో రాజకీయం చేస్తుంది? దేంతో? మతంతో. కరెక్టా? అడిగితే ఏం చేస్తుందంటే నినాదాలు ఇస్తున్నారు. నేను హిందూనే, నేను గుడి కూడా, కానీ నేను మసీద్కి పోతా, చర్చికి పోతా, సిక్కులతోటి వాళ్ళ ప్రతి ఒక్క మతానికి చెందిన ప్రతి ఒక్కరి దగ్గర పోతా. ప్రేమ అంటే తప్పుపట్టం కాదు. అందరు కూడా మతం ఉంటూ అందరు ఎవరి మతాన్ని ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవిస్తారు, తప్పంతలే. కానీ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళ మటుకు కుల మతాలకు అతీతంగా మన జీవితాల బాగు గురించి మాట్లాడాలి. దేవుళ్ళతో రాజకీయం చేయొద్దు. కరెక్టా కదా? దేవుళ్ళు చెప్పిందా? ఏ దేవుడన్నా చెప్పిందా? రాముడు చెప్పిందా? శివుడు చెప్పిందా? అల్లా చెప్పిందా? యేసుక్రీస్తు చెప్పిందా? ఎవరు చెప్పిండు? ఎవరైనా చెప్పిందా? ఏ దేవుడు దిగొచ్చి చెప్పిందా? ఈ పార్టీ నన్ను వాడుకోవచ్చు, నేను అధికారం ఇచ్చిందా? మరి కొడుకులు ఎందుకు వాడుకుంటారు? ఆ వాడుకుని నా కొడుకులను ఏమనాలి? దొంగ నా కొడుకులు అనాలి. ఏమంటారు? దొంగ నా కొడుకులు. మా నినాదం అది. తమ్ముడు నువ్వంటే మాట తీర్చొచ్చు, నేను తింటే మళ్ళీ అమ్మలం తిట్టినట్టు మనకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడలే. దీనికి సంబంధించి గ్రామాలకి ఎందుకు వచ్చినామన్నా అని చెప్పి నేను అడగచ్చు. చెప్పలేని సమాధానం. గ్రామాలకి ఎందుకు వస్తామన్నా బయట చెప్పచ్చు అని అడగచ్చు. కరెక్టే కదా? గ్రామాలల్లో ప్రేమ అనురాగాలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి. మనం అందరినీ కూడా చిన్నాన్న, పెద్దనాన్న, పిన్ని, బాబాయ్, బావ, బొమ్మడుగులు, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అని చెప్పి పిలుచుకుంటాం. వరుసలతోటి పిలుచుకుంటాం. కుల మతాలకు అతీతంగా మనం అందరినీ కూడా వరుసలతోటి పిలుచుకుంటాం. వాస్తవమా కాదా? దానికోసమే గ్రామాలకు మేము రావడం జరిగింది. ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే గ్రామ స్థాయిలో చైతన్యం రావాలి. ఏం రావాలి? చైతన్యం రావాలి. ఇప్పుడు నేను ఇంత చెప్పినా కదా, మీకు మీ యొక్క ప్రాంతంలో ఉన్న తమిళ మాట్లాడతారు ఇద్దరు బుద్ధలు ఎవరు?
సాయి దా యా సాయి దా డప్పు సాయి నేను పెట్టాను డప్పు సాయి డప్పు నేను పెట్టాను పెడతారా మీరు 2 నిమిషాలు సాయి దా పైకి ఉన్నానా స్టేజ్ను అలంకరించిన ఎన్ఎస్యుఐ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండాయాల గోస, ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. అన్నా మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఇవాళ నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బీటెక్లు చేసి డిగ్రీలు చేసి కిచిడి షాపులు నడుపుతున్నారు, సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఇది మనకు అవసరమా? ఇలా మీరు ఒక్కటి ఆలోచించాలి. ఇది కరెక్ట్ కాదన్నా ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి. మనం చదువుకున్నాం ఎందుకు? దీనికోసం కూడా ఒకటి వేరే ఇంకో మాట, ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు కొడుకులారా, నువ్వు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోతుంది. ఆశలయ్యి పోతే మిగిలింది. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు కొడుకులారా. అన్నా చూసినాంగా మన తెలంగాణ కోసం ఎంతమంది వీరులు చనిపోయారు. చనిపోయాడు వట్టి కాదు, ఈరోజు మనం దెబ్బ ఆగితేనే అమ్మ అయ్యా అని ఉత్తాను దవకాలపోతున్నాం. పెట్రోల్ పోసుకొని ఒక్కొక్క అన్న చనిపోయిండు. శ్రీకాంతాచారి మనకి చనిపోయింది, ఫస్ట్ మొదటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఒక్కటి మనకి ఎందుకు లేదంటే మన సమాజమే కాదన్న, యూనిటీ లేదు. ఐక్యమత్యమే మహాబలం అన్న మనది. మనం అందరం ఒకటైతే ఎవరైనా మనం ఎదిరించవచ్చు. ప్రతి ఒక్కరు ఏకం కావాలన్నా తెచ్చుకోవాలి మనలోకి. దీనికోసం కూడా ఇంకోటి ఉన్నదా? ఇటును పండిన పంటకు గిట్టుబాటు రాక అయ్యలు వస్తుండు, చదివిన చదువు రాక కొడుకులు వస్తుండు. పండిన పంటకు మద్దతు లేక అయ్యలు వస్తుండు, చదివిన చదువుకు పొలవులు లేక కొడుకులు వస్తుండు. విద్యార్థి వీరులారా మీరెవ్వరు కావద్దు, విద్యార్థి వీరులారా మీరెవ్వరు కావద్దు. మాట తప్పిన కేసీఆర్ మెడలంచగదులుదాము. విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు కొడుకులారా. చూస్తున్నారు కదమ్మా, మొన్నటికి మొన్న మనం రైతులకు సోయా విత్తనాలు కరెక్ట్ అందరూ మీరు ఒకటి అర్థం చేసుకోండి. రోడ్డు మీదకి ఎక్కినాం మనం. ఆ రోజు మనం రోడ్డు మీదకి ఎక్కినామా లేదా? మాకు ఏ పార్టీలు లేవు అండ. ఇంత మా తడికి వచ్చి ఎలక్షన్ల కోసం ఓట్లు వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్పితే మా బాగోగులు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది నేను చెప్పాను నిజంగా. ఈ పరిస్థితులు ఉన్నాయి గ్రామాలలో, ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఆ విధంగా మాత్రం అందరి తాటు ఉన్నది. ఇన్నిటోళ్ళు ఎవరిగా లింగారెడ్డి ఆయన ఏం చేస్తాడా? ఆయన ఏం చేస్తాడు? ఇంతమందిని అంటే ఇంకోటి ఉన్నది, ఇంకోటి అన్న కొంచెం చెప్తున్నాను.
మనం పండిన పంట గిట్టుబాటు లేదు, బరోబర్ అర్థం చేసుకోండి. రోడ్ మీదకి ఎక్కుతున్నాం, మన పంటలు నానిపోతే అటువంటిది మనకు పారిల్ సబ్సిడీ మీద ఇయ్యక తింపుకున్నారు గవర్నమెంట్ మార్కెట్. ఈరోజు నిలదీద్దామంటే ఐకమత్యం లేదు, నిలదీద్దామంటే ఐకమత్యం లేదు. యూనిటీ పోతున్నాయి మనకు. యువత తలుచుకుంటే రాదా యూనిటీ? తెచ్చుకోవాలా యూనిటీ. మనం ఏం మాట్లాడుతున్నావు నేను? మీరు అర్థం చేసుకుంటారన్న ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ఆవేదన ఇదే అన్న. డిగ్రీలు చేసి పీజీలు చేసి ఎంటెక్లు బీటెక్లు అనుకుంటే ఏదో నేనైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్నా. బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఇవాళ కిచిడి షాపులలో ఉంటున్నారు, బట్టల షాపులలో ఉంటున్నారు. ఇంత చదువులు చదివి మేస్త్రి పనులు పోతున్నారు. ఇదే మనం చదువుకున్న చదువులు. నువ్వు ఒకరిని మేస్త్రిగా, ఒకరిని కిచిడి షాప్ నడుపు, ఒకరిని ఇది పెట్టుకోనా? నాకు ఎప్పుడు మీరు 1000 ఫీజులు పెట్టినాం. మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? కాలేజీలు ఓపెన్ చేయమని ఒక 1 మంత్ పెట్టిందో లేదో మా ఎగ్జామ్ ఫీజులు అన్ని తీసుకున్నాను. ఎగ్జామ్ ఫీజులు అన్నది, కాలేజ్ ఫీజు అన్నది, రికార్డులు అన్నది, అది అన్నది, ఇది అన్నది. ఆఖరికి మాత్రం నా దగ్గరికి 3000 రూపాయలు తీసుకున్నారు. అర్థం చేసుకున్నారు. ఒక నిమిషం, కరోనా గురించి మీరు మాట్లాడతారు కదా, ఎవరు ఏం చేస్తారో నీ పేరేనమ్మా? సాయి, నువ్వు చాలా మంచి ప్రశ్నించినావు. మీరు రోడ్ ఎక్కుతేనే పోలీసులకు భయపడతారు, అరెస్ట్ చేసి లోపలేసారు కదా. మేము ఏం చేయగలిగినాం ఒక చిన్న వీడియో చూపిస్తాం మీకు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేసుకుని పెద్ద మంచి మేము పీపీటీ వేసుకోండి. ఒక్క నిమిషం దయచేసి, ఎందుకంటే అది తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యార్థుల యొక్క పట్టుదలతో చేసిన ఒక చిన్న సంఘటన మీకు చూపిస్తా. కరోనా గురించి అన్నారు మీరు ఎందుకు ఒక నిమిషం. లైట్స్ ఆన్ పాస్ చేయాలి. అది ఎక్కడ అనుకుంటారు? అది ఎక్కడ? మా ఇంటి గోడలా? మా ఇంటి గేట్లు అనుకుంటారా? ఏంటది? ప్రగతి భవన్ లో అంత సెక్యూరిటీ పెట్టుకొని అంత కంచేసుకుంటే బిడ్డ దాని లోపల దుంకుతాము, నీ బద్దలు వాళ్ళకి కొడతామని చెప్పి పెద్ద లోపల దుంకొచ్చి వచ్చినాం. ఏ టైంలోని? కరోనా సమయంలో. మీ ఇంటికి బయట పోయితే మీ ఇంటికి
మీ గ్రామస్తులు కానీ మీ తల్లిదండ్రులు కానీ 14 రోజులు బయట ఉంటే కానీ మీ ఇంటికి రాని వాళ్ళని ఉండండి. కరెక్టా కదా? అటువంటి సమయంలో విద్యార్థులు తెలంగాణ ప్రజలకి ఎగ్జామ్స్ అప్పుడు విద్యార్థులు పెడితే వాళ్ళ ప్రాణాల వల్ల తెలంగాణ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు. మా ప్రాణాల పరంగా అయితే మేము బెదిరించి ఎగ్జామ్లు ఆపినాం. ఇది కేవలము ఈడ కూర్చున్న ఒక 30 మంది విద్యార్థులను మేము ధైర్యం చేసి అది సాధించగలిగినాం. మరి 30 మందికి తెలంగాణలో ఉన్న మొత్తం యువత తోడైతే 100 మంది కేసీఆర్లను కూడా బట్టలు తీసి పెట్టొచ్చు. కరెక్టా కదా? ఆ బట్టరాజు గారు మాట్లాడే మాటలు ఒకసారి గుర్తు చేసుకున్నామా? ఆ బట్టరాజు గారు ఎప్పుడు మాట విన్నాను ఒకసారి బట్టరాజు గారు మాట్లాడలేదు. ఆ బట్ట జల్లి పెట్టు. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. ఒక దళిత నాయకుని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఉచిత నిర్బంధ విద్య అది నా పెద్ద డ్రీమ్. నా డ్రీమ్ కాబట్టి కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం. 100% ఉచిత నిర్బంధ విద్య కూడా కేజీ నుంచి పీజీ వరకు అమలు చేస్తాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడింది. త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. త్వరలోనే వివిధ రకాల 50,000 ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్ కూడా నేను చెప్పలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. విన్నారా? ఆ బట్టరాజు గారు ఎప్పుడు మాట విన్నారా? ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఎవరన్నారు? మళ్ళీ తర్వాత బట్టరాజు గారు అసెంబ్లీలో ఏమంటాడు? దీనికంటే దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? దీనికంటే బట్టరాజు మాట ఉంటాయా? దీనికంటే నిశ్చయాలు ఉంటాడా? మరి వాడు తెలంగాణ జాతి పిత. ఏ పిత? తెలంగాణ బట్ట మీద నుంచి కొట్టాల్సింది నా కొడుకులను, నిచ్చా నా కొడుకులని. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులు ఎక్కడ? తెలంగాణ అమర వీరులు ఎక్కడ? ఇటువంటి నిచ్చాన కొడుకులు ఎక్కడ? వీళ్ళనా జాతి పిత అని చెప్పి పిలుచుకునే దౌర్భాగ్య పరిస్థితి మనది. ఆలోచించండి విద్యార్థులారా, ఆలోచించండి. తెలంగాణ సాధించుకుంది మనం, కరెక్టే కదా? మరి ఈడేంది మాటలంటే బీజేపీ పార్టీ ఎంత అభివృద్ధి చేసింది చూద్దామా? ఒక వీడియో వేసుకున్నామా? 2 నిమిషాలు బీజేపీ చెప్పిన ఒకసారి చెప్పండి ఎంత అభివృద్ధి చెందింది చూపిస్తా. సోదరు మనోజ్, నువ్వు తీసుకున్నావా ఇంకో పెండ్రైవ్ల వీడియో? ఆ బీజేపీ పేజ్ ఒకసారి ఎంత అధికారంలోకి వచ్చాక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసా? పూర్తిగా చూడండి. ఫోన్ ఇన్కమింగ్ రావడానికి కూడా నెల నెలా డబ్బులు చెల్లించేంతలా అభివృద్ధి చెందింది. డిజిటల్ ఇండియా అంటూ కేబుల్ వైర్ కి సెటాప్ బాక్స్ కి ప్రజలే 2,000 రూపాయలు చెల్లించి కొనుక్కునేంతలా అభివృద్ధి చెందింది. సెటాప్ బాక్స్ లేకముందు 100 ఛానళ్లకు నెలకు కేవలం 150 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు అదే 100 ఛానళ్లకు నెలకు కనీసం 1000 రూపాయలు చెల్లించేంత అభివృద్ధి చెందింది. దేశంలో ప్రజలు ఎప్పుడూ ఇది చూసి ఉండరు. పెట్రోల్ కంటే డీజిల్ రేటు పెరగడం, ఎంత అభివృద్ధి చెందింది దేశం. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు సంస్థలకు అమ్మేసి ఉద్యోగులను రోడ్డు పాలు చేసేంతలా అభివృద్ధి చెందింది. కులం మతం అంటూ పశువుల కోసం మనుషులను చంపేంత అభివృద్ధి చెందింది. రాముని గుడిలో మతం పేర ఆసిఫా అనే పాపను 4 క్రూర జంతువులు వారం పాటు రేప్ చేసి చంపేస్తే ఆ జంతువులకు మద్దతు తెలుపుతూ ర్యాలీలు చేసేంత అభివృద్ధి చెందింది. వేల కోట్లు ఖర్చు పెట్టి ఎత్తైన విగ్రహాలు మందిరాలు కడతారు.
కానీ జనాల కోసం ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించలేనంత అభివృద్ధి చెందింది. నల్లధనం తీసుకువస్తాను అని రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసి శుభకార్యాలు జరిగే ఇంట్లో కూడా చావు మేళాలు మోగించేంత అభివృద్ధి చెందింది. పెద్ద నోట్ల రద్దు అంటూ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని 1000 రూపాయల నోటును రద్దు చేసి పనులు మానేసి ప్రజల బ్యాంకుల చుట్టూ క్యూలో నిలబడి పోలీసులతో తన్నులు తిని ఆ వెంటనే 2000 రూపాయల నోట్లు ముద్రించి ప్రజలను ఎర్రోళ్లను చేసి కోట్లకు కోట్లు దాటించేంత అభివృద్ధి చెందింది. దేశంలోకి వైరస్ వస్తే దాన్ని అదుపు చేసే సత్తా లేక సడన్ గా లాక్డౌన్ విధించి వలస కూలీల చావులకు కారణమైనంత అభివృద్ధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన అభివృద్ధి వర్ణించడానికి రాస్తే పేపర్లు సరిపోవు, టైప్ చేస్తే చేతి వేళ్లు నొప్పి లేచి విరిగేంత అభివృద్ధి చెందింది. చూసారా ఈ అధికారంలోకి వచ్చాక ఎంత అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది కదా. పెట్రోల్ లీటర్ ఎంత? 100 సెంచరీ కొట్టిందా? ఇట్లనే చూసుకుంటే పోతే 200 కూడా అవుతుంది, అయితే 300 కూడా అవుతుంది. కరెక్ట్ మాట్లాడిన పెద్ద మనిషి. ఉప్పుల పప్పులు ఎంత ఉన్నాయి? ముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 300 అయింది. మరి డిజిటల్ ఏమైంది? డిజిటల్ అంటే పైసలు మటుకు మనకు రావాల్సిన ఆందాని మటుకు అంతే ఉంది, కానీ ఖర్చు మటుకు ఎంత ఉంది? పెరుగుతుంది. పెద్ద మనిషి ఒక నిమిషం, పెద్ద మనిషి అడుగు, ఎంత అయింది? సరే, ఇప్పుడు మీ గ్రామ సమస్యలకు సంబంధించి ఎవరైనా ఒక్కరిద్దరు మీకు ఇక లోకల్ సమస్య అని చెప్పాలనుకుంటారా? మీ ఎమ్మెల్యే వాగ్దానం చేసి తప్పిన మాటలు. ఒక్క నిమిషం చెప్పు కదా. పైకి కమిషనర్ ఒక నిమిషం అందరూ చెప్తారు, తీసుకో. అన్న మా సర్పంచ్ గారు వాడవాడకు రోడ్ వేపిస్తా అని మోరం వేపించిండు అన్న. 1000 రూపాయల ట్రిప్ మోరం వేపించిండు సర్పంచ్. గల్లీకి రోడ్ వేపిస్తా అని 1000 రూపాయల మోరం వేపించిండు. వర్షం కొట్టుకపోయింది. 1000 రూపాయలు మొరం వేయించిండు. 1000 రూపాయల మోరం వేపించిండు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట విన్నా? అది తెలియదు అన్న మనకు. తెలియదా? నా గ్రామ ఎమ్మెల్యే చూసా తెలుసు అన్న. వచ్చిండా? వస్తాడా? నడుస్తాడా ఎండలో? ఎండలు నడవాడన్న. అంటే ఆవిడ కార్లు వస్తాడు, కార్లు వెళ్ళిపోతాడు. మళ్ళా జైన సర్పంచ్ అన్న మా గల్లీకి వాటర్ రావు. మన ప్రెసిడెంట్ గారు ఇల్లు పక్కకి నా ఇల్లు వాటర్ రావని ఫోన్ చేసి నువ్వు కూడా తెచ్చుకోని అన్నాడు అన్న. మోటార్ సమస్యలు రాయాలి, సమస్యలు ముఖ్యం. పైన హైదరాబాద్ చూసాబ్బా ఏమైంది? ఆ తావపతి ముఖ్యమంత్రి లేక మనం కూడా చేస్తాట్లా? ప్రాబ్లం చెప్పొస్తారు ఒకసారి. వాటర్ వస్తలేవు అన్న అంటే మీరు కూడా మోటార్లు తెచ్చుకోవాలి అన్నాడు. వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అన్న ఒక ఎన్నోదో రెండోది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అన్న. పేదవాళ్ళు ఇంట్లో లేక చేళ్ళకి వెళ్తారు కదా, లేనప్పుడు వచ్చి కరెంట్ వైర్లు కట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేనప్పుడు వచ్చి కరెంట్ వైర్లు కట్ చేసిపోతారు. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం. ఫీజులు వీక్ వెళ్తారు. బిల్లులు కట్టకపోతే మేము పెట్టామంటారు అన్న. కూడా తీసుకెళ్తారు. ఫ్రీ కరెంట్ అవుతామా మీకు? కాదన్న, ఫ్రీ కరెంట్ చెప్తున్నావు. ఫ్రీ కరెంట్ అద్దు మాకు. లేనప్పుడు అయితే కట్ చేయదు కదా అన్న, ఉన్నప్పుడు కట్ చేయాలి కదా. లేనప్పుడు కట్ చేస్తున్నప్పుడు లేనప్పుడు కట్ చేస్తారా? రైట్. ఇంకోటి అంతే అన్న. అంతేనా? నెక్స్ట్ ఇంకెవరు? లక్ష్మణ్ దగ్గర గట్టిగా సపలు అందరం పెద్ద చెప్పు లక్ష్మణ్. చెప్పు లక్ష్మణ్. అయితే అన్న పైకి లక్ష్మణ్, పైకి చెప్పు. అది అందరికీ కనబడుతుంది. చెప్పు ఏమండి? ఇవో అన్న నేను చెప్పే డాటానైతే డాటా మీరు అర్థం చేసుకోండి, మ్యాటర్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్న. మీరు అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు ఒక 5 కోలేషన్, 3 రాష్ట్రాలు పంచాయతీ
పంజాబ్ తెలంగాణ కన్నా ఎక్కువ ఉందన్న. అయినా కూడా మనం దానిపైన వర్కౌట్ చేయం. తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నది, నేను తప్పంటలే, బరాబర్ ఉన్నది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది అక్కడ, పంజాబ్ లో మనకన్నా ఎక్కువనే ఉన్నది. కానీ మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి. కానీ మనం ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు వచ్చిందన్న, మీ దాంట్లో కాంగ్రెస్ వీడియో లేదు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ వాళ్ళు వచ్చి ఉంటే కాంగ్రెస్ వీడియో ఉండేది ఆడ. మీరేమో వాళ్ళ తప్పుడు, వాళ్ళేమో మీ తప్పుడు. ఆడ మీకు మాత్రం ఎవరు పని అవసరం లేదు అన్న. ఇగో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు జాబ్ లోపలికి రావన్నా. అన్న కాంగ్రెస్ అంటే స్వాతంత్రం గురించి పోరాడిన పార్టీ, పెద్ద పేరున్న పార్టీ. గాంధీ అట్లాంటి చెరప పట్టుకొని దింపిండు అన్న. అన్న మాట్లాడాక చదువు గురించి ఒక అన్న మాట్లాడుతుండు, మనం పొలం గట్ల పైన కూర్చుండి ఆ వ్యవసాయం చేసుకుంటే సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడతామన్నా? రైతు బిడ్డలమన్నా, బరాబర్ సిగ్గుపడం. కానీ ఇప్పుడు మా ఊర్లోనే మస్తు మంది యూత్ వ్యవసాయం చేస్తున్నారన్న. ఎందుకంటే చదువుకుంటే జాబులు వస్తలేవని. వాళ్ళకి మీరేం నేర్పాలి? టెక్నాలజీని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఇన్కమ్ సంపాదించాలని. మీరు దానిపైన వర్క్ చేయరు. అదేమి వాళ్ళ కేసీఆర్ తిట్టుడికే అయిపోతుంది మనది. మీరు గ్రౌండ్ వర్క్ చేసినప్పుడే ఆ సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు హాస్పిటల్కి పోగలిగినారు కానీ పక్కనున్న అటే ఇటు పక్కన ఉన్న లైబ్రరీకి పోలేకపోయినరు. ఇది మీకు ఎడమ పక్కన ఉంటే, ఇది మీకు కుడి పక్కన ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళా మీరు అన్నారా అన్న, దత్తుల్ని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి చేయలేకపోయిండు. ఎంత? సీఎం కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు అంటే 2 సార్లు చేయలే. కాంగ్రెస్ 50 సంవత్సరాలు లెక్కేసుకుందాం. ఎవరన్నా ముఖ్యమంత్రులు? రాజశేఖర్ రెడ్డి మావడే, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రెడ్డిలు మావోళ్ళే. నేను అంటున్నా బరాబర్ మనం చేసేది ఉండాలన్నా. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్. మళ్ళా అంటే మా వాళ్ళు ఇంటిని తీస్తారు అని అంటే గెలిచిన పార్టీ అన్న. మా దోస్తుగాడు అలా హీరో డైలాగ్ చెప్పింది నాకు, అరే మనం మంచిగా ఉన్నప్పుడు అంటే డబ్బుల కొరకు మాట్లాడి, మనం చెడ్డగా ఉన్నప్పుడు నీతులు మాట్లాడొద్దు అని. అది అల్లు అర్జున్. అంటే మీరు అట్లా చేస్తున్నారు అన్న. ఓడిపోతున్నాం కాబట్టి ఆ డబ్బులు రాసిండ్రు అన్న. ఆత్మసాక్షి చెప్పిండ్రు అన్న. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళెంత వంచిండ్రో కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే వంచుతారు. ఒక్కటి ముస్లింలు వేస్తున్నారు కాబట్టి గెలుస్తున్నారు పింఛన్ల మీద, అంతే తప్పించి వేరేదేం లేదు. పింఛన్లు వేస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి రైతులు వేస్తున్నారు, అంతే. లక్ష్మణ్, ఒక నిమిషం మాట్లాడచ్చా? మాట్లాడండి. మంచి ప్రశ్న ఇచ్చినావు అన్న. కాంగ్రెస్ ఎందుకు ప్లే చేయలే అని. నేను వచ్చినప్పటికెళ్ళి ఎక్కడన్నా నేను నియోజకవర్గానికి చెందిన ఉన్నా. లక్ష్మణ్ 2 నిమిషాలు, 2 నిమిషాలు మాట్లాడి చెప్పిన. నేను ఈ నియోజకవర్గానికి చెందిన ఉన్నా, నేను ఈ గ్రామానికి చెందిన ఉన్నా, నేను ఈ పట్టణానికి చెందిన ఉన్నా. రేపు పొద్దున నేను ఇక్కడ నిలబడతా అని చెప్పినా. మీ ఓటు హక్కు నాకుందా? మీరు నాకు ఓట్లు వేస్తారా? నా ఊరు తెలంగాణ రాష్ట్రం, నా ఊరు తెలంగాణ గడ్డ, తెలంగాణ గడ్డలో ఊరు, తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థిని అన్న, నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడు. నేను రాజకీయం జోలికి రాలే. కాంగ్రెస్ ఏంది? నీలం సంజీవయ్య ఒక దళితుడు కాంగ్రెస్ అంటే నీకు చెప్తున్నా ఒక విషయం, నీకు విషయం చెప్తున్నా, నువ్వు అడిగినగా చెప్తున్నా. ఇంకోటి, కాంగ్రెస్ సంబంధించి మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనుకుంటే 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రి కాగలుతుండే. కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేస్తుండే. ఒక నిమిషం, నేను చెప్పింది దానికి సమాధానం చెప్తా. ఇంకోటి ఒక విషయం, మన్మోహన్ సింగ్ చేశారు. ఇంకోటి, కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు కదా, ఏ రోజన్నా కాంగ్రెస్ కులం పైన మతం పైన రాజకీయం చేయలేము. మేము కులం పైన మతం పైన మేము రాజకీయం చెయ్యము. ఇంకోటి కులం పైన మతం పైన మేము రాజకీయం చేయలే. ఇంకోటి, ఈ రోజు డబుల్ బెడ్రూమ్ మిలియన్ ఉన్నాయి చూసుకో, ఇందిరా మిలియన్ ఉన్నాయి పోయి చూసుకో. ఇంకోటి నేను చెప్పే ఒక విషయం, ఇంకోటి పేదోనికి ఈ రోజు నువ్వు అంటున్నా చూడు, లిటరసీ రేట్ గ్రామంలో, తాండాల్లో ఉన్న మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు హైదరాబాద్ లో చదువుకుంటుందంటే అదే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. నేను ఏ రాష్ట్రం తీసుకురాలే, ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురాలే. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ₹1, ₹2 కాదు తమ్ముడు, మొత్తము ప్రతి ఒక్క రూపాయి
రూపాయి 35,000 ఉన్నా 70,000 ఉన్నా ₹1,00,000 ఉన్నా కంప్లీట్ గా ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంకోటి, ఒక పేద తరగతి వాడు, ఒక గరీబోడు, ఒక తాండల్లో ఉన్న సోదరుడికి అపెండిసైట్స్ కానీ హార్ట్ అటాక్ కానీ వస్తే హైదరాబాద్ లో ఉన్న యశోద అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే అది ఆరోగ్యశ్రీ వల్ల. కరెక్టే కదా? అది ఎవరు తీసుకుపోయింది, ఎవరు తీసుకొచ్చిందో. ఇంకోటి రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవమే కాదా? కరెక్టే కదా? అయినా తమ్ముడు ఒక నిమిషం నేను అయిపోయి నువ్వు మాట్లాడినప్పుడు నేను 100% ఇస్తా. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ పాలకుల కోసము ఇక్కడున్న నాయకుల లెక్క నేను వచ్చి మీకు ఉత్తగా మాట్లాడతాను. ఈరోజు పొద్దున్న ఏడుండే నువ్వు అన్నా చూడు, పక్కన ఉన్న లైబ్రరీకి మేము పోలేకపోయినామని. ఈరోజు పొద్దున్న మేము వచ్చి ఏం పని చేస్తాం తెలుసా? ఇక్కడ తెలుసా ఏం చేస్తాము? చెప్పండి, ఏం చేస్తాము? రంగులేసి ఒక మాట, మీ ఊర్లో మీ యొక్క బడికి గోడలకి రంగేస్తే నాకేం నోబెల్ ప్రైజ్ ఇస్తారా? లేకపోతే అర్జున పురస్కార్ అవార్డు ఇస్తారా? లేకపోతే బాబాసాహెబ్ పాల్కే అవార్డు ఇస్తారా? ఎందుకోసం చేస్తా తెలుసా? ఎందుకోసం చేస్తా ఒక నిమిషం ఎందుకోసం చేస్తా తెలుసా? దేనికోసం తెలుసా? మీలో నేను ఒకరిని, మనమంతా ఒకరు. ఈ గ్రామం మనది, మండలం మనది. ఆ ఒక స్కూల్ కి నేను పెయింటర్స్ అన్న మాత్రం మొత్తం అభివృద్ధి చెందదు. నా వైపు మాట మొత్తం అభివృద్ధి చెందదు. ఇంకోటి కూడా చెప్తా, ఎవరికి కూడా పెయింట్ వేయడానికి అనుభవం కూడా లేదు. ఇలా చాలా మంది నా తమ్ముళ్ళకి కనీసం అందరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కలే పిల్లగాళ్ళు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకోరు. ఇంకొకటి, ఈ రోజు విద్యార్థి మధ్యలోకి రానికి పార్టీలకు అతీతంగా కరోనా సమయంలో ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఎవరైనా చదువు పైకెత్తారు ఉన్నారా? కరోనా సమయంలో మీరు బయటకు వచ్చిన ఎవరైనా బయటికి వెళ్ళిరా? తిరిగిరా? పంచిందా? మా ఊళ్ళో చెప్పండి. నీకు చిన్న సంఘటన చెప్పన్నా. మాకు కరోనా సమయంలో మా ఇంట్లో మా తల్లి చెప్పింది, అరే ఏం రాజకీయం రాబాయి, ఏదో తిరుగుడు రాబాయి, కరోనా గిరోనా అంటించుకుంటే పైకి పోతుంది అని చెప్పారు. ఏమని చెప్పారు? పైకి మనగా వీడియో రెడీ చేస్తున్నావా? అది ఒక నిమిషం, పైకి పోతారా అని చెప్పారు. నేనేం చెప్పినా తెలుసా? అమ్మా నీకు భయం అయితే ఇల్లు ఇచ్చిపెట్టిపోయి మీ అయ్యకాడ ఊర్లుండు, కానీ నీ గురించి ఇంకా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే రానున్న విపత్తి తెలంగాణను మొత్తం ముంచేస్తుందని చెప్పినాం. విద్యార్థులకి పిచ్చిన కొడుకు ఎగ్జామ్స్ పెడతా అంటుంది. ఎగ్జామ్స్ పెడితే కరోనా సోకి కేవలం విద్యార్థులు కాదు, పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ప్రతి చోట కరోనా వ్యాపించి పిల్లలు చచ్చిపోతారని చెప్పి దాదాపు 3 నెలల పాటు కరోనా కోసం కృషి చేస్తే మీ అందరికీ ముందు కనబడ్డ టీవీలో ఈ ధర్నాలు, ప్రొటెస్ట్లు ఇవే మీకు తెలుసు. కానీ తెలియని సంగతి ఒక చెప్పన్నా, అది ముట్టడి చేసిన తర్వాత మమ్మల్ని జైలు వేసారు తెలుసా? నేను ఒక డాక్టర్ని, నార్మల్గా ఒక అంగి ఎవరు ముందని నిప్పాలంటే ఒక 10 మంది ముందు సిగ్గుపడతాం, పడమా. అసంటిది ఈడున్న మా అందరినీ కూడా నగ్నంగా మా బట్టలు ఇప్పేసి అందరినీ జైలుకు ముందు నిలబెట్టి మమ్మల్ని ఫోటోలు తీసారు. మరి మా బాధ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి కోసం పోరాడినాము? ఎవరి కోసం? మాకోసమా? అది అయిన తర్వాత కూడా వెనక్కి తగ్గలే. మా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, అరే పిచ్చిగా లేచింది 60 రాజకీయం అంటే ఇంత పిచ్చి ఉండొద్దు, నువ్వు పిచ్చోని లెక్కున్నావు అని చెప్పారు. నేను చెప్పిన నాకు పిచ్చి ఉంది, నాకు ఎమ్మెల్యే ఎంపీ అయ్యామని చెప్పిన రాజకీయం లేదే. తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఆవేదన నాకు తెలుసు. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్న సమయంలో నాకంటే అదృష్టవంతుని కొంచెం ఏదో చూసుకున్నా అది ఇది ఏం కాలే. కానీ నాతో పాటు ఒక విద్యార్థికి అంటే మా సోదరునికి ఒకరికి కరోనా సోకిన తర్వాత ఆయనకి సంఘటన చెప్తా. రంగారెడ్డి జిల్లా ప్రాంతంకి చెందిన సంఘటన. ఆయనతోటి వాళ్ళ కుటుంబం అందరికీ కరోనా వచ్చింది. తమ్ముడు అందరికీ కరోనా సోకింది. అయితే వాళ్ళ నాయనకేమో లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయింది. ఏమైంది? లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయింది. నాకైనా ఫోన్ వాళ్ళ నాయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇంట్లో మిగతా వాళ్ళందరినీ ఇంట్లో క్వారంటైన్ పెట్టారు. తెలిసి కదా, ఇంట్లోనే ఉండమన్నారు. అది వేసేసి వాళ్ళ నాయన హాస్పిటల్కి వచ్చినాక 2 గంటలు చనిపోయింది. వాళ్ళ నాయన చనిపోతే మాకు తెలిసి చనిపోయిందని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యకి తెలియదు, కొడుక్కి తెలియదు, కూతురికి తెలియదు. ఆ పిల్లగాడు నాకు ఫోన్ చేసాడు, అన్న మా నాయనని హాస్పిటల్ అడ్మిట్ చేశారు, నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు, కొంచెం పోయి హాస్పిటల్లో మా నాయన ఆరోగ్యం ఎట్లుంది చూసుకో అన్న అని చెప్పిండు.
10 రోజుల వరకు ప్రతిరోజు ఆ కొడుకు తెలియదు వాళ్ళ నాయన చనిపోయిందని. నాకు ఫోన్ చేసి అన్న జాగ్రత్త మా నాయనని చూసుకో అంటే అటు మీ నాయన లేడరా అని చెప్పి చెప్పలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. మరి ఆ ఒక్క విద్యార్థికి మా పైన ఎంత కోపం ఉండాలి. మేమే విద్యార్థుల కోసం పోరాడితే మా నుంచి ఆయన కరోనా వచ్చి ఆయన తండ్రి చనిపోయాడు. అట్లని చెప్పి మనకి తగ్గినమా అంత వచ్చినాక కరోనా వచ్చినాక పౌష్టిక ఆహారాలు తినాలని చెప్తారు. నీకు చెప్తారా చెప్పరా? సరైన తిండి తినాలని చెప్తారు. అటువంటి సమయంలో ప్రభుత్వం దిగొస్తలేదని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. దాని తర్వాత మా పరిస్థితి ఏందో చూడు. ఏ పరిస్థితికి ఇప్పుడు ఎట్లా కనబడుతున్నా నిన్ను చీల్చిన నీ వెన్నువనుగదు నువ్వు ఉండగా ఈ మన్ను నాలుగు రోజులు హాస్పిటల్ ఉన్న సిబ్బంది మా తల్లికి ఫోన్ చేసి చెప్పారు, నీ కొడుకుకిన ఇప్పుడు నిమ్మరసం తాగకపోతే తీసుకోకపోతే సెలైన్ ఎక్కించుకోకపోతే చచ్చిపోయే పరిస్థితి అంటే ఈ తెలంగాణలో విద్యార్థులు పిల్లలు ఫోన్ చేసి అన్నాను మాకు కావాలి, ఎగ్జామ్ల కోసం నువ్వు బతుకుంటానే మేము పోరాడతాము, నీ ప్రాణాలు మాకు ముఖ్యమని చెప్పని దాదాపు కరోనా సమయంలో వందలాది మంది విద్యార్థులు హాస్పిటల్ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు మేము చేసినాం. ఈ రోజు మేము ముందుకు వచ్చింది ఏమి చేయకుండా విద్యార్థుల కోసం పోరాటం చేయకుండా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని హస్తం గుర్తు పెట్టుకొని నిన్న ముందుకు రాలే తమ్ముడు, నిన్న ముందుకు రాలే, రాజకీయం కోసం రాలే. ఒక చెప్తే రాజకీయం కోసం రాలే. ఇంకోటి అడగచ్చు, అన్న మీద ఇంకా కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఉన్నాయని చెప్పి అడగచ్చు. అది అడగచ్చు, కాంగ్రెస్ నాయకులు ఇంకా ఫోటోలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకు 100% అడగచ్చు. కానీ 100% నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన కాదని నేను అంటలే, ఏదో కూడా నేను కాదని అంటలే. కానీ ఈ ఒక్క ప్రోగ్రాం మటుకు నేను రాజకీయం కోసం చేస్తలేను తమ్ముడు, రాజకీయం కోసం కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు లేవు. మీ యొక్క జిల్లా ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆ ఒక లఫూర్ పల్లికో దాదాజీ సాగర్ ఎన్నికల ప్రచారం చేస్తుండు. నేను ఆ నియోజకవర్గంలో ప్రజల్ని నేను చైతన్యపరచడానికి వచ్చిన కరెక్టే కదా? నేను ఏడుండాలి, నేను రాజకీయం చేసేది ఉంటే ఇవాళ నేను ఏడుండాలి, నాగార్జున సాగర్ లో నేను ప్రచారం చేస్తూ ఉండాలి. కరెక్టే కదా లక్ష్మణ్? రాజకీయం కోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం లక్ష్మణ్, నేను రాజకీయం చేస్తే ఇవాళ నేను ఈ కార్యక్రమం ఎక్కడ పెట్టాలి లక్ష్మణ్? ఆడ పెట్టాలన్నా. ఎక్కడ అన్నా ఇగో ఆడ మస్తు మంది ఉన్నారు కావచ్చు, రేవంత్ అన్న ఉండగా మీరు ఉండాల్సిన అవసరం లేదు. లక్ష్మణ్ కాదు వేరే ఉన్నారు కదా. లక్ష్మణ్ మరి కేసీఆర్ ఉన్నాడు అన్న నీకు ప్రతిదానికి ఒక్కోదానికి సమాధానం చెప్తా, ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్. ఫస్ట్ రాహుల్ అంటే డాటా మీరు అర్థం చేసుకోవాలని చెప్పిన వాళ్ళకి మ్యాటర్ అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోనికి కారణం మీకు తెలుసు ఏంటంటే, దేశంలో అత్యున్నత పదవులు రావాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆయనకు ఒక లింక్ ఉంది, ఆయనకు అదర్ విదేశాలలో కూడా సిటిజన్షిప్ ఉన్నది అని. ఫస్ట్ థింగ్ అది అయిపోయిందా అన్న మీరు ఇంతగానం చెప్తున్నారు కదా అన్న, వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళు అట్లా చేసిండ్రు. సోనియా గాంధీ 2G స్పెక్ట్రమ్ స్కామ్, మన మన్మోహన్ సింగ్ కోల్ బ్లాక్ స్కామ్, నేషనల్ హెరాల్డ్ స్కామ్, ఎన్ని స్కామ్లన్నా అది మన బీహార్ లో కూడా కావచ్చు. బీహార్ లో కోalition ఉండేనో లేకుండానో కొద్దిగా ఇండైరెక్ట్ సపోర్ట్ అవుతుండే లాలూ ప్రసాద్ యాదవ్ తోటి. ఎన్ని స్కామ్లన్నా ఇప్పుడు రేపు బీజేపీ వాళ్ళు కూడా పడతాయి. ఇవాళ ఏబీవీపీ వాళ్ళు వచ్చి ఉంటే నేను ఏబీవీపీ వాళ్ళని కూడా ఇదే అడిగేది. అట్లని కాదు, పార్టీలకు కాదు, మనకు పనులు కావాలన్నా. మీరు వస్తారు, ప్రతి ఒక్క పార్టీ వస్తుంది, బరాబర్ చెప్తారు ఇది చేస్తాం అది చేస్తాం. ఇగో ఈయన రేవంత్ అన్న నోట్ల అది ఓట్లు కేసు ఏందన్నా ఇన్ని గానం మనమే తప్పులు చేసి అన్న తప్పు చేసినాడు మన తమ్ముడు అన్న గాని ఎదిరించేంత ధైర్యం ఉండాలి. ఒక అన్న అన్నాడు మనం తిరుగుబాటు చేయాలి, మనం ప్రశ్నించాలి. అరే మీ పార్టీలు ఉన్నాలో మీరు ప్రశ్నించలేకపోతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగినాయి అంటున్నారు కదా అన్న, పెట్రోల్ ధరలు పెరిగినాయి రాష్ట్రాల కారణం కాదా? రాష్ట్రాలు దాటయ్యా? రాష్ట్రాల ట్యాక్స్ ఉంటుంది కదా అన్న. ఇప్పుడు మహారాష్ట్రాలో ట్యాక్స్ వేస్తారు, రాష్ట్రాల్లో ట్యాక్స్ వేస్తలేరా? ఎవరు ఎక్కువ ప్రశ్నించలే. ఆయన బీజేపీ లీడరే వాళ్ళని అన్నాడు మీరు ఏంది ఈ రేట్లు పెరగక ముందే 30 రూపాయలకు అమ్మాలి అని. ఇగో నేనైతే చెప్తున్నా, అంటే నా సజెషన్ ఇది,
నేను ఇగో ఈ మూడిట్ల మీద మాట్లాడడానికే అంటే ఇష్టపడుతున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉపాధి గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే అందరూ అన్ఎంప్లాయిడే. సో ఉపాధి గురించి చెప్పేది ఏమున్నా అంటే అన్న మీకు అంటే ఐడియాలు అందరికీ ఉంటాయి అన్న, ఇంప్లిమెంట్ చేయడానికి టైం సరిపోదు, కొందరికి అవకాశం రాదు. నేను అనుకుంటున్నా మీకైతే అవకాశం ఉన్నది. సో అన్న అగ్రికల్చర్లా మస్తు అంటే మస్తు స్కోప్ ఉన్నది ఎంప్లాయ్మెంట్ పెంచడానికి అని మనకి ఎంఎస్ స్వామినాథనే చెప్పిండు అన్న. సో అగ్రికల్చర్ని అన్న ఫారెన్లా డెన్మార్క్, యూరోపియన్ కంట్రీస్, బెల్జియం, లక్సెంబర్గ్లా 5 సంవత్సరాలు కోఆపరేటివ్ ఫార్మింగ్ గురించి టీచింగ్ చెప్తారన్న. మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏందన్నా, ఓడు ఎప్పుడు చచ్చిండు, ఓడు ఎక్కడ యుద్ధాలు చేసిండు, గవ్వే. హిట్లర్ ఎక్కడనో అక్కడ యుద్ధాలు చేస్తే మనకి ఎందుకన్నా? సో ఇవన్నీ అంటే చెప్పిందానికి మాట్లాడండి మీరు చెప్పచ్చా? సమాధానాలు అయితే చెప్పారు. 2G స్పెక్ట్రమ్ స్కామ్ అన్నాం, మా పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తలేమన్నాం. బాగుంది. ఒక విషయం, స్వాతంత్రం వచ్చినాక 2 రాష్ట్రాలు సపరేట్ అని 2 దేశాలు స్వాతంత్రం వచ్చినాక తెలుసా? లెక్కలు తెలుసు కదా, లెక్కలు బరాబర్ తెలుసు, లెక్కలు తెలుసు కదా. 2 రాష్ట్రాలు ఏవేవి? 2 దేశాలు, మన నుంచి వేరే దేశాలు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఇండియా, రెస్ట్ ఆఫ్ ఇండియా. అంతే కదా, అది కరెక్టే కదా? కరెక్ట్. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందిందా, పాకిస్తాన్ అభివృద్ధి చెందిందా? బరాబర్ భారతదేశం అభివృద్ధి చెందిందా, పాకిస్తాన్ అభివృద్ధి చెందిందా? అన్న అరే తమ్ముడు ఒక నిమిషము ఆన్సర్ నేను చెప్పు. విద్యార్థులం అన్నప్పుడు ఓపిక చెప్పాము, నేను ఓపిక గిన్నా, నేను చెప్పాము నీ కోపం ఎందుకు వస్తుంది? ఓపిక గినకుండా నేను మాట్లాడుతున్నాను, నీతో కోపం ఎందుకు వస్తుంది? కోపం కాదు, నేను సమాధానం చెప్తున్నా, అంటే సమాధానం చెప్తున్నా. నేను అడిగి అదే నేను అడిగినది ఇండియా డెవలప్ అయింది. రాహుల్ గాంధీ ఇక్కడ వ్యక్తే కాదన్నారు కదా, ఇంకొక దేశంలో సభ్యత్వం ఉందని. రాహుల్ గాంధీ గారి తండ్రి పేరు ఉంది, అది అలిగేషన్. అన్న ఒక్క నిమిషం లక్ష్మణ్, రాహుల్ గాంధీ గారి తండ్రి పేరు ఉంది. రాహుల్ గాంధీ గారి తండ్రి పేరు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఎట్లా చచ్చిపోయాడు? ఆయన క్రియేట్ చేసిన ఎల్టీటీ అన్న. ఎవరు ఆయన క్రియేట్ చేసిన ఎల్టీటీ? ఒక విషయం, రాజీవ్ గాంధీ చచ్చిపోయింది ఎప్పుడు? రాజీవ్ గాంధీ చచ్చిపోయింది ఏ సంవత్సరంలో? 90s ఆ టైంలో. నువ్వు పుట్టింది ఏ సంవత్సరంలో? 2000. రాజీవ్ గాంధీ చచ్చిపోయింది ఎప్పుడు? లక్ష్మణ్ 2 నిమిషాలు. మీరు నన్ను క్వశ్చన్ అడిగింది ఏమని, పాకిస్తాన్ గొప్పదా, ఎప్పుడు విడిపోయింది? 1947 పాకిస్తాన్ ఇండియా విడిపోయింది. నేను ఒక మాట లక్ష్మణ్, మనం యువత, నేను నీసంటి విద్యార్థినే, మనం మాట్లాడితే ఇది డిస్కషన్, మనం మాట్లాడుకుంటే కోపం ఎందుకు లక్ష్మణ్? కోపం కాదన్నా, మీరు అడిగే పద్ధతి అట్లా అంటే నేను అది అంటున్నా. లక్ష్మణ్ అన్న మీరు ఒక నిమిషము మీరు శాంతించు, నేను అడిగే విషయం పైన కొంచెము నేను అడిగే రంగం చెప్పు. నువ్వు అంటే నేను వేరే అంటే లక్ష్మణ్, అదే అంటే నేను పుట్టింది ఎప్పుడు అంటే నాకు అట్లనే అనిపించింది. లక్ష్మణ్ నేను పుట్టింది ఏ సంవత్సరం అని అడుగుతాను, ఏదో తెలుసు. అన్నా మిల్లున్న తమ్ముడు మిల్లున్న వయసు తెలియాలి కదా, నాకు 2000 అన్న వయసు తెలియాలి కదా. జస్ట్ లక్ష్మణ్ ఒక విషయం వదిలేసి ఒక నిమిషం, కరెక్టే, ఒక నిమిషం తమ్ముడు మీరు అందరూ ప్లీజ్ అన్న లక్ష్మణ్, మనం ఇక్కడ మాట్లాడుకుందా, మనం పక్క నుండి మాట్లాడుకుందా, మన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కానీ అంటే జనరల్ గా లక్ష్మణ్ ఒక అసలు ఇది సబ్జెక్టే కాదు, నేను రాజకీయం చేయడానికి రాలే, కానీ అడుగుతలే, కానీ అడిగిన సమాధానం చెప్తున్నా. ఎందుకంటే ఇది ఉన్న వ్యక్తి ఒక విషయం, రాజీవ్ గాంధీ ఎల్టీటీ అని సృష్టించిందా, నక్సలిజం కేసీఆర్ సృష్టించిందా, తెలంగాణ రాష్ట్రం సృష్టించిందా పక్కన పెట్టు, చనిపోయిందా లేదా మన దేశం కోసం? చనిపోయింది. ఇందిరాగాంధీ ఎవరు చంపారు ఇందిరాగాంధీని? అదే ఖాళిస్తాని. మరి ఆ రోజు ఆ కుటుంబం మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసినప్పుడు వాళ్ళ పక్క దేశ పోలని చెప్పి మనకు గుర్తుకు రాలేదా? చెప్పు తమ్ముళ్ళు, గుర్తుకు రాలేదా? కరెక్టా కదా? రాహుల్ గాంధీ పుట్టింది మన దేశంలో, ఒక విషయం, రాహుల్ గాంధీ పుట్టింది మన దేశంలో. ఇందిరాగాంధీ చనిపోయింది సిక్కుల చేతుల, రాహుల్ గాంధీ చనిపోయింది తమిళ టైగర్ చేతుల. రాహుల్ గాంధీ 93లో చనిపోయాడు. ఇవన్నీ సాగదీతులు సేవ చెప్పారు ఆయనకి. థ్యాంక్ యూ. నేను చెప్పాలనుకుంది 2 విషయాలు, రాహుల్ గాంధీ గురించి, 2G స్కామ్ గురించి, కోల్ స్కామ్ గురించి అన్ని చెప్పాం. సిటిజన్షిప్ విడిచిపెట్టింది. 2G స్కామ్ గురించి ఒక మాట 2G స్పెక్ట్రమ్ స్కామ్,
కోల్ స్కామ్ ఏదైతే నువ్వు చెప్పినావో నిజంగా అన్న ఒక నిమిషం అందరు ప్లీజ్ 2 నిమిషాలు అయిపోతాయి. ఈ రకంగా ఎందుకంటే అందరూ వస్తాయి. ఇప్పుడు ఒక మాట మమ్మల్ని ప్రశ్నిస్తున్నా మేము సమాధానం చెప్తున్నాం. నేనేమి వేరే నాయకులకు పాలకులకు బంద్ చేసి పక్కకు జరిగిపోయిందంటే నేను సమాధానం చెప్తున్నా. 2G స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ స్కామ్ ఇవన్నీ విచారణ వేసారు కదా. తప్పు చేస్తే మరి ఇంత డెవలప్ అయినా ఇప్పుడు అన్నప్పుడు మరి మనం లోపల వేయొచ్చు కదా. 2G స్పెక్ట్రమ్ స్కామ్ ప్రూవ్ లోపల వేయొచ్చు కదా. మిమ్మల్ని కాదు ఆయన వేసిండు ఏ రాజాన్ని ఒక విషయం, ఏ రాజన్ ఏ పార్టీ కోలేషన్గా అన్న అరే భయ్యా నేను అడిగిందని చెప్పు లక్ష్మణ్. అదేగా అన్న ఒక విషయం, డిఎంకే ఏ పార్టీ? డిఎంకే కోalition ఉన్న పార్టీ. దానికి సంబంధించి విచారణ జరుగుతుందా? అయిపోయినట్టుంది. మళ్ళీ తర్వాత అప్పీల్ వేసుకుంటా కదా, వేసుకోలే? అప్పీల్ వేసుకో. అరే నీకు అడిగిన దానికి నువ్వు ఒక మాట లక్ష్మణ్ మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టు రైట్ కరెక్ట్ చెప్పాలి కదా. ఇన్ని మొత్తం ఇంత ఇన్ని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పరిపాలించింది అన్న. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల పైన పరిపాలించింది. 50 సంవత్సరాల పైన పరిపాలించింది. డెవలప్మెంట్ జనరల్ అడుగుతున్నా, అప్పుడు డెవలప్ అయిందా ఇప్పుడేమో డెవలప్ అంటే ఏ పార్టీని విమర్శించి కాదు, డెవలప్మెంట్ గురించి అడుగుతున్నా. అన్న ఇప్పుడు డెవలప్మెంట్ మీరు పాకిస్తాన్ తోటి కంపేర్ చేయకుండా అన్న, మన తోటే సింగపూర్ కి వచ్చింది ఇండిపెండెన్స్. బాంబు వేస్తే ఇప్పుడున్న రాజకీయ నాయకులను పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తాము, పాకిస్తాన్ పైన కొట్లాడుతామో రాజకీయం చేస్తుంది కదా. కానీ డెవలప్మెంట్ కూడా మనం కంపేర్ చేసుకోవద్దా? చెప్పండి, చేసుకోవద్దా? లక్ష్మణ్ ఇంకోటి, నేను కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా టీఆర్ఎస్ పార్టీ అని విమర్శలు చేస్తలే. ఈ రోజు ఉన్న పరిస్థితులలో మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేనైతే ఇగో అన్న కౌరవులు ద్రౌపది చీరిగ్గిండ్రు అని చెప్పి పాండవులు కూడా పోయి అలా చీరలై తిగ్గలేగా. లక్ష్మణ్ కరెక్టే లక్ష్మణ్. ఈ రోజు నేను అడుగుతున్నా, మీరు అంటే వాళ్ళు కంపేర్ చేస్తున్నారని మీరెందుకు అన్న కంపేర్ చేసేది? వాళ్ళు తప్పు చేస్తున్నారు. లక్ష్మణ్ నేను అడిగేది నీకేంటి? లక్ష్మణ్ నీకు అడిగేది ఏంటి? నేను రాజకీయం అయితే చేస్తలేదు, నేను ఎమ్మెల్యే కాదు కదా అన్న. ఇగో నేను ఎమ్మెల్యే ఎంపీ ఏది కాదు కదా. మీరు ఆత్మ సాక్షిగా చెప్పుకున్నా బరాబర్. మీకు మా సమస్యలు అవసరం లేదన్న, నేను చెప్తున్నాగా. మీరు ఇప్పుడు మీ ఎన్ఎస్యు లక్ష్మణ్ ఓకే సారీ ఎన్ఎస్యుఐ ఉన్నదిగా అన్న. అయితే కాంగ్రెస్ అంటే యూత్ మెంబర్స్ ఇంతకు ముందు నుంచే మా ఊర్లో ఉన్నారన్న. మేము అంటే ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ అంటే సమస్యలు ఉంటాయన్న. కాకపోతే ప్రశ్నించకుండా ప్రతి ఒక్కరికి ఉన్నా అన్న. నేను ప్రశ్నిస్తా, ఇంకో అన్న ప్రశ్నిస్తాడు, ఇంకో అన్న ప్రశ్నిస్తాడు. కానీ ఒక్కరు ప్రశ్నిస్తే కాదు. అప్పుడు ఎట్లా డివైడ్ అవుతున్నామంటే ప్రశ్నించేవాడు ఫస్ట్ మన పార్టీయా కాదా అంటే ప్రతి ఊర్లో ఉండే సమస్యనే ఇది, నేషనల్ లెవెల్లో కూడా ఉండే సమస్యనే ఇది. కానీ అట్లా డివైడ్ కావద్దు, మాకు సమస్యలు సాల్వ్ కావాలి. ఇలా మీరు వచ్చి స్పీచ్ ఇచ్చిండ్రు, తెల్లారు ఏబీవీ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఏబీవీ వాళ్ళు వస్తారు. వాళ్ళు స్పీచ్ నీకు అదే చెప్తున్నా లక్ష్మణ్. వచ్చి ఒక విషయం నువ్వు ఎన్ని సమస్యలు ప్రశ్నించడం కదా, ఇంతమంది వచ్చిరంటున్నావు కదా. నేనేం ఏబీపీఎల్లో కొత్తగా మాట్లాడతలేను లక్ష్మణ్. నేను ఇది ఒక మాట, నేను ఉత్తగొచ్చి ఏం చెప్తలేను. నేను విద్యార్థుల కోసం, యువత కోసం మేము కష్టపడ్డాం కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి ఈరోజు మేము వచ్చి మాట్లాడుతున్నాము. అర్థమైందా? పిక్స్ వచ్చిన హాస్పిటల్ తీసుకొని వస్తాను. ఎవరు తాళం చేయలేదు. అర్థమైంది లక్ష్మణ్. మేము ఏ పార్టీకి లైట్ ఇటు తిప్పుర్రు బ్రో, లైట్ నడుస్తుంది. రాజకీయం చేస్తలేము లక్ష్మణ్.